వెల్కమ్ బ్యాక్ టు బడ్జెట్ స్పెషల్ డిబేట్. నిర్మలా సీతారామన్ గారు వివిధ సందర్భాల్లో వివిధ బడ్జెట్ల ప్రవేశపెట్టే సందర్భంలో చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడు మనం చూసాం. ముందుగా ప్రసన్న కుమార్ గారు నమస్కారం. ప్రసన్న కుమార్ గారు యూజువల్గా మ్యూట్లో ఉన్నట్టున్నారు. రాజకీయ పార్టీలతో కాకుండా ఈసారి పారిశ్రామికవేత్తలతో మొదలు పెడుతున్నాం. వెల్కమ్ టు అవర్ డిబేట్ ప్రసన్న కుమార్ గారు. మీరు కీలకంగా ఈ ఎనర్జీ, పవర్ అట్లాగే మైనింగ్కి సంబంధించిన ఏరియాల్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ బడ్జెట్లో మీరు చూశారు కొద్దిసేపటి క్రితమే బడ్జెట్ ఆర్థిక మంత్రి ప్రవేశపెడుతున్న సమయంలోనే స్టాక్ మార్కెట్లు అటు బీఎస్సీ, ఎన్ఎస్సీ రెండు కూడా కుంగుబాటుకు గురైనాయి. దాదాపు 2000 పాయింట్ల దాకా బీఎస్సీ డౌన్ అయింది. అలాగే ఎన్ఎస్సీ కూడా దాదాపు 700 పాయింట్ల వరకు కూడా డౌన్ అయిన పరిస్థితి. ప్రత్యేకించి మీ రంగాలకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు కానీ లేదు పన్ను విధానాలు కానీ ఏ రకంగా ఉన్నాయి? ముఖ్యంగా నేను ఎనర్జీ సెక్టర్ తరపు నుంచి చెప్తుంటే ఈ బడ్జెట్ ప్రోగ్రెసివ్ గా, డెవలప్మెంట్ ఓరియంటెడ్ గా, తర్వాత 2047 కి మనం ఎనర్జీ ఇండిపెండెంట్ అవ్వాలని, 2070 కి నెట్ జీరో అవ్వాలనే టార్గెట్స్ కి రీచ్ అయ్యే విధంగా ఫెసిలిటేట్ చేస్తూ ఉందండి. ముఖ్యంగా మనం రెన్యూబుల్స్ తో పాటు థర్మల్ పవర్ ని కూడా కంటిన్యూ చేసే క్రమంలో మనకి కార్బన్ సీక్వెస్ట్రైజేషన్ చాలా ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అండి. ఆ కార్బన్ సీక్వెస్ట్రైజేషన్ కి, స్టోరేజ్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ దానికి 20,000 crores ఇవ్వడం, తర్వాత న్యూక్లియర్ పవర్ కి కస్టమ్ డ్యూటీ ని జీరో చేయడం, తర్వాత బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ కి కస్టమ్ డ్యూటీని జీరో చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రెసివ్ స్టెప్స్ అండి. మనకి ఏదైతే టార్గెట్ అవడానికి. ఓకే, అలాగే అంటే మనం ఇతర రంగాలు కూడా మైనింగ్ ఒకటి, వీటికి సంబంధించి కూడా అంటే మీరు ఏం కీలకమైన అంశాలు ఏం గమనించారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మనకి రికార్డు 2.2 lakh crore ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ప్రతిపాదనతో మనకి ఎనర్జీ సెక్టర్, పవర్ సెక్టర్, మైనింగ్ సెక్టర్, ఎనర్జీ ట్రాన్స్మిషన్ సెక్టర్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సెక్టర్, వీటన్నిటి కూడా చాలా గ్రోత్ అవకాశాలు ఉంటాయండి. ఓకే, అంటే కాదు ప్రసన్న కుమార్ గారు, మనకి ప్రపంచవ్యాప్తంగా ఒక అత్యంత సంక్లిష్టమైన పరిస్థితులు, మీరు పనిచేస్తున్న రంగాలు చాలా కీలకమైనవి అయినప్పటికీ పెట్టుబడులు కానీ ఒక రకంగా అసలు 2008 తరహా ఆర్థిక మాంద్యం రావచ్చు ప్రపంచవ్యాప్తంగా. అమెరికా అలాగే చాలా పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు భారీగా ఏఐ మీద లక్షల కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో అసలు ఒక అంచనా కూడా లేకుండా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఆ పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పారు. ఈ బ్యాక్డ్రాప్లో ఆర్థిక మంత్రి గారు 7% గ్రోత్ రేట్ ఇప్పుడు నడుస్తుందని చెప్తున్నారు. నేను ఎకనామిక్ సర్వేలో అయితే 7.4 టార్గెట్గా వెళ్ళాలని చెప్తున్న పరిస్థితి. మౌలిక రంగాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంకెలైతే చూపెట్టారు. లాస్ట్ ఇయర్ కంటే 1,00,000 కోట్లు ఎక్కువ పెడుతున్నారు. లాస్ట్ ఇయర్ 11.2 lakh crores చూపెట్టారు. ఈసారి 12.2 lakh crores అంటున్నారు. ఆ మేరకు ప్రభుత్వాలు ఖర్చు పెట్టగలిగిన పరిస్థితుల్లోనే ఉంటాయా? అంటే డైనమిక్గా ఉన్న ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు చాలా వోలటైల్గా ఉన్న పరిస్థితుల్లో ఎలా ఉండొచ్చు? ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా కూడా మన పాలసీలు వీటి వలన మనది స్టేబుల్ ఆపరేషన్స్ అండ్ గ్రోత్ రేట్ మెయింటైన్ అవుతుందండి. గత సంవత్సరాలుగా తీసుకున్న వేరియస్ స్టెప్స్ వలన, పర్టికులర్లీ పవర్ సెక్టర్ తీసుకుంటే మనం పవర్ డెఫిసిట్ సినారియో నుంచి పవర్ సర్ప్లస్ సినారియోలోకి వచ్చాం. ఏవైతే టార్గెట్స్ మనం రెన్యూబుల్ ఎనర్జీలో పెట్టుకున్నామో ఆ టార్గెట్స్ డేట్ కన్నా ముందే మనం అచీవ్ చేయగలుగుతున్నాం. అండ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ కూడా మనం సరైన ఇంపార్టెన్స్ ఇవ్వగలుగుతున్నాం. నాకు తెలిసి ప్రపంచం ఉన్న ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మన పాలసీలు, మన సపోర్టివ్ ఫ్రేమ్వర్క్ వలన మన ఎనర్జీ సెక్టర్, మన మిగిలిన వాటిల్లో మనం గ్రోత్ రేట్ మెయింటైన్ చేయగలుగుతామని నాకు అనిపిస్తుంది. అలాగే గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కూడా చాలా కాలంగా మనం వింటున్నాం. భారీగా పెట్టుబడులు, వాటి కూడా చాలా పన్ను రాయితీలు, కొన్నిటికైతే కొంత ట్యాక్స్ హాలిడేస్ కూడా ఉన్నట్టుంది గ్రీన్ ఎనర్జీ రంగంలో. భారీగా ఇప్పుడు అదానీ కంపెనీలు లాంటి భారీగా పెట్టుబడులు పెడతా ఉన్నాయి. ఏంటి గ్రీన్ ఎనర్జీకి సంబంధించి బడ్జెట్లో ఎలాంటి ఇండికేషన్స్ ఉన్నాయి? గ్రీన్ ఎనర్జీకి నేను చెప్పినట్టు చాలా మంచి ఎంకరేజ్మెంట్ గా ఈ బడ్జెట్ లో ఉన్న స్టెప్స్ ఉన్నాయండి. ఒకటేమో నేను చెప్పినట్టు కస్టమ్ డ్యూటీని, మన సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చర్ చేసే సోడియం గ్లూటనేట్ దానికి కస్టమ్
జీరో చేశారండి. అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ బడ్జెట్ లో చాలా పాయింట్స్ ఉన్నాయి. ఆ, అది కాకుండా ఇప్పుడు మనకు ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీని మనం మెయిన్ గ్రిడ్ తో ఇంటిగ్రేట్ చేయాలంటే మనకి బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ కావాలండి. సెల్స్ మన ఇండియాలో ఇంతవరకు ప్రొడ్యూస్ అవటం లేదు. దానికి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి దానికి బ్యాటరీ సెల్స్ కి కస్టమ్ డ్యూటీని జీరో చేయడం, వీటి వలన మనకి గ్రీన్ ఎనర్జీకి చాలా ఎంకరేజ్మెంట్ వచ్చే అవకాశం ఉందండి. అట్లాగే మైనింగ్కి సంబంధించి సార్ ఇప్పుడు కీలకంగా ఈసారి రేర్ ఎర్త్ మెటల్స్, మ్యాగ్నెట్స్ వాటి మీద ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు కూడా వాటి కోసం తహతలాడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. వాటి మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టబోతుంటారు. ముఖ్యంగా ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇట్లాంటి వాటిలో చాలా అవసరం మెటల్స్ అన్న రీతిలో ఆ రంగంలో ఎలా ఉండొచ్చు అవకాశాలు? మనం ఎనర్జీ ఇండిపెండెంట్ 2047 కావాలన్నా 2070 కల్లా నెట్ జీరో అవ్వాలన్నా ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మనం డెవలప్ చేసుకోవడం చాలా అవసరం ఉందండి. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ లో కానీ, రెన్యూబుల్స్ సోలార్ ప్యానెల్స్ లో కానీ, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ లో కానీ అన్నింటిలో కూడా మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అండ్ క్రిటికల్ మినరల్స్ చాలా ఉపయోగం ఉంది. మనం ప్రస్తుతం వాటి కోసం అదర్ విదేశాల మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్ కారిడార్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం వలన నాకు తెలిసి ఆ సెక్టర్ కి చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో మనం ఇంపోర్ట్ డిపెండెన్సీని మనం దీని వల్ల తగ్గించగలుగుతామండి. సో మన ఎనర్జీ ఇండిపెండెంట్ అవ్వాల్సిన టార్గెట్, నెట్ జీరో అవ్వాల్సిన టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇది దోహదపడుతుందండి. అట్లాగే మీ 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 రంగానికి సంబంధించి చెప్పండి, ఎనర్జీ, పవర్, మైనింగ్ సెక్టర్కి సంబంధించినటువంటి స్టాక్స్ ఎలా ఉన్నాయి? ఆ కంపెనీలకు సంబంధించిన స్టాక్స్ అవి ఫ్లరిష్ అవుతున్నాయా? ఎందుకంటే ఓవరాల్గా అయితే ఒక డౌన్ ట్రెండ్ కనపడుతుంది. మీ రంగాలకి స్పెసిఫిక్గా ఎలా ఉంది? నాకు తెలిసి ఎనర్జీ సెక్టర్ లో బడ్జెట్ లో పాజిటివ్ ప్రపోజల్స్ ఏనండి. నాకు తెలిసి ఇందులో ఎనర్జీ సెక్టర్ లో ఇవి ప్రాస్పర్ అవ్వాలని అని అనుకుంటాను. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ గారు. మళ్ళీ అప్డేట్స్ కోసం మీ దగ్గరికి వస్తాను. ముందుగా మానవతరాయ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. చాలామంది అంటున్నది నేషనల్ లెవెల్లో కూడా డిబేట్ ఏంటంటే టూ మెనీ మైక్రో ఇష్యూస్ని రైజ్ చేశారు తప్ప ఒక బిగ్ పిక్చర్ ఇచ్చేటువంటి ప్రయత్నం జరగలేదు. ఒక ఎక్సెప్ట్ ఫిస్కల్ డెఫిసిట్ ఇలాంటి 1-2 అంశాలు ప్రస్తావించారు, కానీ మైక్రో డీటెయిలింగ్, ఇవి ఎక్కువ ప్రొజెక్ట్ చేశారు. ఓవరాల్గా ఒక పిక్చర్ ఇచ్చే ప్రయత్నం జరగలేదు. బహుశా కొంత గందరగోళంగా ఉన్నటువంటి అంతర్జాతీయ పరిస్థితులు వీటి కారణం కావచ్చు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఓవరాల్గా విద్య, వైద్యం, అలాగే వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు కీలకం. మనం ఎప్పుడు మాట్లాడుకునే బడ్జెట్ అని కానీ మనకు గుర్తొచ్చాయి వ్యవసాయ రంగం, చిన్న తరహా ఎంఎస్ఎంఈలు, విద్య, ఆరోగ్యం, మౌలిక వస్తువులు, వీటికి సంబంధించి అలాగే ఇన్కమ్ ట్యాక్స్, కొత్తగా పెరుగుతున్న రంగంగా ఇప్పుడు మనం చూస్తున్న ఏఐ కానీ లేదా సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ కానీ వీటి మీద ప్రపంచవ్యాప్తంగా డబ్బులు కుమ్మరిస్తూ ఉన్నారు. ఈ రంగాల గురించి మాట్లాడుకుందాం. మీకేమనిపిస్తుంది? వీటి గురించి బడ్జెట్లో ఎలాంటి వివరణలు ఉన్నాయి? ఇప్పుడు 25-26 బడ్జెట్ 25-24-25-26 బడ్జెట్లో 50,65,345 కోట్లు కేటాయింపులు జరిగినాయి బడ్జెట్. అందులో ఖర్చు పెట్టింది ఎంతో కూడా మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు అదనంగా 3,43,00,000 కోట్లు పెంచారు. పెంచి ఇది ఓన్లీ కాగితాలకే పరిమితమై అయిపోయినట్లు కనిపిస్తుంది. తర్వాత ఈ బడ్జెట్లో అసలు చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ అనపట్లేదు. సెమీ కండక్టర్ల పరిశ్రమను గుర్తించడం, డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే 2047 వరకు హాలిడే ప్రకటించడం, తర్వాత 5% ఉన్నటువంటి విద్య, వైద్యం, చదువులకు సంబంధించిన దాంట్లో 5% ఉన్నటువంటి డిటిఎస్ను 2% మాత్రమే తగ్గించారు. కొంత ఉపశమనం కలిగించేలా ఉంది. కానీ ఓవరాల్ గా చూస్తే గత లక్ష్యాలు ఏ మేరకు సాధించమని చెప్తే గత బడ్జెట్ లో ఏం చెప్పారు? 7.4% వృద్ధి రేటును సాధిస్తామన్నారు. మరి ఎక్కడ అయిపోయినా మనం వృద్ధి రేటు 7.4% పోయిందా? పోలేదు. వాస్తవంగా గణాంకాలు చూసినట్లయితే 7 దగ్గర ఎక్కడో ఆగినట్లున్నది. కాబట్టి ఎటు చూసినా సరే ఈ బడ్జెట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చెప్పినట్లు ఒక పక్క అమెరికా సుంకాల బాధలు 50%, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి విదేశాలకు సంబంధించిన పరిశ్రమలు తరలిపోవటం, ఈ నేపథ్యంలో చాలా రకాలుగా సమస్యలను భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటుంది. ఇట్లాంటి తరుణంలో ఏమైనా ఊరట కలిగించే అంశాలు ఏమన్నా ఉంటాయంటే అవి కూడా ఏమీ కనిపించలేదు ఈ బడ్జెట్ లో. ఓన్లీ కారిడార్లు, హైదరాబాదు పూణే కారిడార్లు, ఎక్స్ప్రెస్ హైవేలు, తర్వాత చెన్నై హైదరాబాదు,
మన తెలంగాణకు సంబంధించిన అంశం అయితే ఇవే కనపడ్డాయి మనకి, బెంగళూరు, హైదరాబాద్. అంటే హై స్పీడ్ రైల్వే కారిడార్స్ టైం పడుతుంది, దానికి ఎంత కేటాయింపులు ఎంత అనేది మనం చూడాలి. వెంటనే సాధ్యమయ్యేది కాదు. కాకపోతే నేనేమంటే ద్రవ్యోల్బణం తగ్గుదల, తర్వాత రూపాయి పతనం, ఇట్లాంటి తరుణంలో కొనుగోలు శక్తిని పెంచాలంటే ఏం చేయాలా? ఫస్ట్ దేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో 45 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 45 లక్షల ఉద్యోగాల్లో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రక్షణ వ్యవస్థలో కేవలం బడ్జెట్ గతంలో 6,80,000 కోట్లు ఎంతో పెట్టారు. అవి ఎందుకు పెడుతున్నారు? అవి ఓన్లీ ఆయుధాల కొనుగోలు, వాటికి మాత్రమే ఖర్చు పెడుతున్నారు. కానీ నియామక ప్రక్రియ ఎక్కడుంది సైనిక వ్యవస్థలో? మొన్న నియామక ప్రక్రియ లేకపోవటం వల్ల భద్రతా వైఫల్యం కారణంగానే మొన్న పహల్గాంలో ఇది జరిగింది. కాబట్టి నియామక ప్రక్రియ చేపడితే కొంతమందికి సైన్యంలో దేశ సేవ చేయడంతో పాటు వాళ్ళల్లో కూడా కొంతమంది ఆర్థికంగా కొనుగోలు శక్తి పెరుగుతుంది. అంటే దేశ యువతలో స్కిల్స్ అంటే నైపుణ్యాలు పెంచి కొనుగోలు శక్తిని ఎవరు పెంచాలి? ఎక్కువ సామాన్య మధ్య తరగతి పేద వర్గాలు కొంచెం వాళ్ళ చేతులు 4 రూపాయలు ఉంటే వాళ్ళు ఏదైనా కొనుక్కుంటే తద్వారా మనకు ఆదాయం వచ్చేటువంటి అంశాలు కనపడతాయి. కానీ ఇట్లా ఆదాయం పెంచే పేదవాడి మధ్య తరగతి వాళ్ళ గురించి కాకుండా మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి లేదా కట్టే విధంగా ఇవాళ ఇప్పుడు ఏం చేస్తారు? సరళతరం చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్. అంటే సరళతరం అంటే అందరికి ఇన్కమ్ ట్యాక్స్ ఇదేం పెంచలేదు. క్యాప్ లాస్ట్ ఇయర్ పెట్టిన 10 లక్షలు అలాగే ఉంది, కానీ ఫైల్ చేసుకునే విధానాన్ని సరళతరం చేస్తా ఉంటున్నారు. గతంలో ఎట్లా ఉన్నదో అంటే సామాన్యులకు కూడా అందుబాటులో తీసుకొస్తారట. ఓకే, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టమనే, లేకుంటే దాని ఉద్దేశం ఏందో ఇంకా స్పష్టత లేదు. సామాన్యులకు అర్థమయ్యేలా సరళతరం అయ్యేలా అంటే అర్థం ఏంది? మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి, మీకు అర్హత లేకపోయినా ఆదాయం లేకపోయినా అన్నట్ల అది కూడా సందిగ్ధంగా ఉంది. కాబట్టి మేము అనేది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం అనుకున్న లక్ష్యాలని గతంలో సాధించలేదు. వికసిత భారత్ అంటున్నారు, ఆత్మ నిర్భర భారత్ అంటున్నారు. ఇది వికసిత లేదు, వివక్ష భారతే ఉంది. ఇలా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కేరళలో ఏదో రసాయన పరిశ్రమ తీసుకొస్తారు, అక్కడ ఎలక్షన్లు ఉన్నాయి. అక్కడ తర్వాత వేరే రకంగా గతంలో బడ్జెట్లో ఢిల్లీ ఎలక్షన్లప్పుడు దేశ ప్రజలందరికీ పన్నులు సరే ఏదో మన అందులోంచి మన తగ్గించే ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించే విధంగా ఆ రోజు పన్నులు తగ్గించే ప్రయత్నం చేశారు. ఢిల్లీ అంటే ఎన్నికల్లో లబ్ధి పొందే విధంగా బీహార్ ఎలక్షన్లో ఆ ఎలక్షన్ ఉన్న రాష్ట్రాలకు ఒక రకమైన పన్నులు విధించి ఆ రాష్ట్రాలు లాభపడటం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వివక్ష అనేది ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు మనం కట్టే పన్నుల నుంచి, రాష్ట్ర ప్రభుత్వం కట్టే పన్నుల నుంచి దాదాపు రూపాయి కడితే మనకు వచ్చేది మనకు తిరిగి వచ్చేది ఎంత అంటే 45 పైసలు కూడా లేదు. అదే ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు, బీహార్ అయితే 1 రూపాయి కడితే వాళ్ళకి 10 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ 1 రూపాయి కడితే 7 రూపాయల పన్నులు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు వాళ్ళకు చెల్లించాల్సిన అంశాల్లో చెల్లిస్తుంది. కానీ దక్షిణాది రాష్ట్రాలకు వచ్చినట్లయితే బీజేపీ వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ ప్రాంతాల్లో ఒక వివక్షకు గురవుతున్నాయి బడ్జెట్ కేటాయింపులు. మళ్ళీ వస్తాను. పోయినసారి రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ 9,400 కోట్లు ఇస్తే తెలంగాణకు వచ్చేసి సుమారు 5,200 కోట్లు, 5,300 అంటే 3-4 కోట్ల వివక్ష కనపడుతుంది. పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చారు, మరి పాలమూరు రంగారెడ్డికి ఇవ్వలేదు. ఏదైనా డిపిఆర్ లేదంట. మనసుంటే మార్గం ఉంటుంది పనులు ఇవ్వాలంటే. మన మోడీ గారు వచ్చి 15,000 కోట్లు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. మళ్ళీ రేపు ఆంధ్రప్రదేశ్ కూడా చేయబోతున్నారు. ఈ బడ్జెట్ లో ఇంకా పూర్తి పాఠం మనకు రాలేదు కాబట్టి తద్వారా రేపటికి గానీ మనకు సాయంత్రానికి గానీ పూర్తి అవకాశాలు వస్తాయి. అదే తెలంగాణ కూడా నిధులు ఇవ్వండి, మేము కాదని లేదు. విశాఖ స్టీల్కి ఇచ్చినప్పుడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి కూడా ఇవ్వండి. రైట్ సార్, మనం రాష్ట్రాలకు ఏం కేటాయించారు ఇంకొక రౌండ్ లో వద్దాం. మన దగ్గర మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కిషోర్ పోరెడ్డి గారు, కీలకంగా ఒక్క అంశం అంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగటం వెనుక మార్కెట్లో డిమాండ్ పెరగడానికి వేరే మార్గమే ఉండదు. ఎప్పుడైనా ఎన్ఆర్ఐజీ పెట్టినా, మీరు విబిజీ రామ్జీని పెట్టినా, ఏది పెట్టినా ప్రజల కొనుగోలు శక్తిని పెంచే ప్రయత్నాలు. ఉదాహరణకి నిన్న ఎకనామిక్ సర్వేలోనే చెప్పారు, ట్యాక్స్ ఎగ్జంప్షను 12 లక్షలకి పెంచడం కారణంగా ఈ సంవత్సరంలో దాదాపు 5 లక్షల కోట్లు వినియోగం పెరిగింది మార్కెట్లో. ప్రజల కన్జంప్షన్ పెంచారు, తద్వారా ఉపాధికి, వస్తోత్పత్తికి వీటికి ఉపయోగపడుతున్నది ఒక అంచనా. ఈ బడ్జెట్లో కీలకంగా సరే ట్యాక్స్ లాస్ట్ ఇయరే పెంచారు, ఈ సంవత్సరం 20 లక్షలకు పెంచుతారని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది సాధ్యమని నేను అనుకోవట్లేదు. దాని గురించి ఎక్కడ పెద్ద ప్రస్తావన లేదు. అందులో ఇది జనరల్ ఎలక్షన్ సమయం కూడా కాదు. అది పక్కకు పెడితే మిగతా అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఇందాక వ్యవసాయ రంగానికి కూడా ఎకనామిక్ సర్వేలోని స్పష్టంగా
దాదాపు 1% ఎకనామిక్ అగ్రికల్చర్ గ్రోత్ రేట్ తగ్గింది అన్నది స్పష్టంగా వాళ్ళు చెప్తూ దాని మీద మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. 4.3 నుంచి అది సంథింగ్ అరౌండ్ 3.45కు ఎంతకో పడిపోయింది వ్యవసాయ రంగంలో గ్రోత్ రేట్. సో ఇలా ఎంఎస్ఎంఈలు ముఖ్యమైన రంగం, దాదాపు 30 కోట్ల మంది పైగా వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ ఆధారపడ్డ రంగం. వీటికి సంబంధించి కేటాయింపులు ఎలా ఉన్నాయి, ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి ఒక ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కనపడుతుంది. అలాగే నాకు ఇప్పుడు సెమీ కండక్టర్స్ వీటికి సంబంధించి కొంత ప్రభుత్వం చేయబోయేటువంటి ఇన్సెంటివ్స్ ఒక ఎస్టిమేషన్ ఇచ్చారు 40,000 కోట్లని. కానీ ముఖ్యంగా ఏఐ రంగానికి సంబంధించి ఇందాకే స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, ఎకనామిక్ సర్వేలో స్పష్టంగా మెన్షన్ చేసింది అదే, ఒక పెద్ద ఉపద్రవాన్ని ఎదుర్కోబోతున్నాం, లక్షల కోట్లు ఆయా దేశాలు పెట్టుబడులు పెట్టున్నాయి. అది ఒకవేళ అది ఏదన్నా అన్సర్టనిటీ క్రియేట్ అయితే చాలా పెద్ద నష్టం ఉంది. కానీ ఆ రంగంలో మనం పెద్దగా మన ప్రభుత్వాల ఇన్సెంటివ్స్ నాకైతే స్పష్టంగా ఏం కనపడలేదు. ఏం చెప్తారు కిషోర్ గారు? సార్ మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడు కిషోర్ రెడ్డి గారు. సార్ ముందుగా మీకు అట్లాగే ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ, మీకు కటారి గారికి, ప్రసన్న కుమార్ గారికి, మనోతరాయ్ గారికి, గఫూర్ గారికి, జేపీ గారికి, జేపీ కృష్ణారాయణ, మన హెచ్ఎండి ప్రేక్షకులకు మరి నమస్కారం. సార్ ఇప్పుడు ఈ బడ్జెట్ మీరు చూస్తూనే ఉన్నారు, మనం 7.4% ఈ సంవత్సరం వృద్ధి రేటు, వచ్చే సంవత్సరం 6.8 నుంచి 7.2, ఎందుకంటే గ్లోబల్ అనిశ్చితి ఉంది అని చెప్పి. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా వెళ్ళొచ్చు, ఆ అనిశ్చితి ఎటువైపు వెళ్తుంది అన్న దాన్ని బట్టి. ఇది ఈ రోజు కూడా మనమే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, అత్యంత వేగంగా ముందుకెళ్తున్న ఆర్థిక వ్యవస్థ భారత్ ఈరోజు ప్రపంచంలో. చైనా కాదు, అమెరికా కాదు, యూరోప్ కాదు, ఇంకే దేశాలు కావు. ఇది మొదటిదండి. రెండోది ఏంటంటే మన ఫిస్కల్ డెఫిసిట్. ఇప్పుడు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే లంకె బిందెలు లేవు, పూర్తిగా అప్పులే, అసలు పొట్టగొస్తే పైసా లేదు ఎక్స్ట్రా నా దగ్గర, ఎక్కడ నా అప్పులకు పోతే అసలు వాళ్ళు దొంగల్లాగా చూస్తున్నారు, మనల్ని అనుమానంగా చూస్తున్నారని. దేశ పరిస్థితి అట్లా లేదు. ప్రతి సంవత్సరం కూడా తగ్గించుకుంటూ, ఏది ఈ అప్పు చేసి అభివృద్ధి అనే దానికి మనం అభివృద్ధి రంగం ముందుకెళ్తున్నా కొద్దీ మన ట్యాక్స్ రెవెన్యూస్ పెంచుకోగలుగుతున్నా కొద్దీ, ఎందుకంటే అభివృద్ధి ట్యాక్స్ రేట్లు తగ్గించి మరి ట్యాక్స్ రెవెన్యూని పెంచగలుగుతాం. ఈ సంవత్సరం కూడా 0.1% ఫిస్కల్ డెఫిసిట్ తగ్గిస్తామని ఒక అంచనా. 4.8 నుంచి 4.4కి, 4.4 నుంచి రేపు 4.3కి కూడా ఇంకా తగ్గిస్తున్నాం. ఇన్ఫ్లేషన్ రేటు 1.7%కి చేరిందండి. ఫారెక్స్ రిజర్వ్స్ 11 నెలలకు సరిపడా $701 బిలియన్, ఎన్నడూ లేని చరిత్రలో ఇదే మొదటిసారి $700 బిలియన్ దాటింది. మీకు లో ద్రవ్యోల్బణం, తక్కువ ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల, ఎక్కువ గ్రోత్. మళ్ళీ ఇట్లాగే ఈ ప్రపంచంలో ఉన్న అనిశ్చితిని తట్టుకోవడానికి మన దగ్గర విదేశీ మారక ద్రవ్యం చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఉండడం. ఇవి 3 చూసుకుంటే, అండ్ 4ది డబ్బు అనేది ఎవరి ద్వారా ప్రవహిస్తుంది? బ్యాంకింగ్ ద్వారా. ఇప్పుడు కాంగ్రెస్ వారు ఉన్నప్పుడు ఎంత ఉందో వారికి తెలుసు, మనకు తెలుసు, అందరికి తెలిసిందే. ఈ రోజు ఎన్నడూ లేని విధంగా 2% నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కేటగిరీ 2% లోయెస్ట్ లెవెల్కి పడిపోయింది. అంటే బ్యాంకింగ్ రంగం సుస్థిరంగా ఉంది, చాలా బలంగా ఉంది. మన అప్పు చేసి ఖర్చు పెట్టడం అనేది తగ్గుతోంది ఒకవైపు, ఇంకొక వైపు ద్రవ్యోల్బణం పూర్తిగా తగ్గిపోయింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశం. ఇప్పుడు ఇవే పాలసీస్, ఇవి వేరియస్ పాలసీల వల్ల మనం చేసామండి. మనము ట్యాక్స్, అది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, అన్ని తగ్గించాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ తీసుకొచ్చి 1 నేషన్ 1 ట్యాక్స్ చేశాము. దాని తర్వాత జిఎస్టీని కూడా తగ్గించాము, ఇన్కమ్ ట్యాక్స్ని తగ్గించాము. ఇప్పుడు 12,75,000 వరకు పైసా కట్టడం అవసరం లేదండి ఎవరైనా కానీ. ఈ దేశంలో మనము ₹1,00,000 సంవత్సరం నెలకి సంపాదించినా కానీ ₹1,00,000 కన్నా ఎక్కువనే సంపాదించినా కూడా మీరు పైసా కట్టలేని వ్యవస్థకు వచ్చామంటే అది ఇక అందరూ అప్రిషియేట్ చేస్తున్నది. అది ఎవరు అప్రిషియేట్ చేయనిది ఏం లేరు, కేవలం ప్రతిపక్షాలు తప్పించి. ఇంకా 12 లక్షల నుంచి 20 లక్షలకి 40 లక్షలకి వెళ్ళిపోతే అసలు ట్యాక్స్ కట్టేవారే దాదాపు 0.5% ఉంటారు. ఇప్పటికే చాలా తక్కువ మంది ఉన్నారు. మనకి మీకు తెలిసిన విషయం. ఏ లేదు కిషోర్ గారు, ఒకటే నా ప్రశ్న ఏంటంటే బ్రాడర్ పిక్చర్. మామూలుగా ఇప్పుడు ఇది 9వ బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు వచ్చిన తర్వాత, అంతకుముందు చాలా బడ్జెట్లు మీ ప్రభుత్వంలోనే ఇది 11వ బడ్జెట్, 12వ బడ్జెట్. గత 20 ఏళ్లలో ఎప్పుడు కూడా బడ్జెట్ పెడుతుండగానే స్టాక్ మార్కెట్లు కుంగిపోవటం అన్నది ఫస్ట్ టైం జరిగిందని చెప్తూ ఉన్నారు. దాదాపు 2,000 పాయింట్లు BSE
అంటే మీరు ఎప్పుడు కూడా బడ్జెట్లో మీరు ప్రతిపక్షాలు విమర్శిస్తే బీజేపీ నాయకులు మేము కాదు అసలు మార్కెట్ ఎంత ఉత్సాహంగా ఉందో చూడండి అని చెప్పి మీరే చెప్తారు. అలాంటిది వాళ్ళ మార్కెట్ డౌన్ అవుతున్నాయి. ఎందుకు కారణం ఏంటంటే బడ్జెట్ అంత బాగుంటే స్టాక్ మార్కెట్ ఎన్ఎస్సి బిఎస్సి డౌన్ ట్రెండ్లో ఎందుకు ఉంటాయి? చెప్తాను సార్. ఇప్పుడు బడ్జెట్ బాగుంది, ఈవెన్ మీరు ఇది చూసినా కానీ ఏ విధంగా చూసినా కానీ బడ్జెట్ చాలా బాగుంది. కానీ ఒక్క విషయం మీరు గమనించండి, ఏమవుతోందంటే ఈ బడ్జెట్ బాగుండడము లేకపోతే ఆర్థిక అభివృద్ధి చెందడంతో పాటు మీరు కోట్ల భారతీయులు స్టాక్ మార్కెట్కి వస్తున్నారు. వారికి పూర్వము స్టాక్ మార్కెట్స్ ఎక్స్పీరియన్స్ లేదు. వస్తున్న వారు ఈ ఫ్యూచర్స్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్టర్స్ గా వస్తే బాగానే ఉంటది. కానీ స్పెక్యులేషన్ ద్వారా, ఎందుకంటే మీరు ఏ స్టాక్ కొనే అప్లికేషన్ కి వెళ్ళినా కూడా వాళ్ళందరూ వార్న్ చేస్తారు, ఈ ఫ్యూచర్స్ ఆప్షన్స్ వీటిలన్నిటిలో పెట్టిన వారు చాలా వరకు నష్టపోతారు తప్పించి లాభపడరు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కూడా ఈ మధ్య మన వాళ్ళే వార్నింగ్ చేస్తున్నారు. సో వాటికి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని ఒకటి ఉందండి. ఆ ట్యాక్స్ ని ఒకటేమో ఇది ఫ్యూచర్స్ మీద 0.02 నుంచి 0.05, అంటే వీళ్ళు స్పెక్యులేటర్స్ ఎవరైతే ఉంటారో రేపు ఈ విధంగా ఉండొచ్చు ఆ విధంగా ఉండొచ్చు అని స్పెక్యులేషన్ ఏవైతే ఇన్వెస్ట్ చేసి ఒక 6 నెలలు సంవత్సరం ఉండే వాళ్ళు కాదు వీరంతా. స్పెక్యులేటర్స్ ఎవరైతే ఉన్నారో అట్లాగే ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఈ రెండింటిని కూడా ట్యాక్స్ పెంచారు. ఇదేమో 0.02 నుంచి, అంటే 100 రూపాయలకి 2 పైసలే, 100 రూపాయలకి 2 పైసల నుంచి 5 పైసలకు పెంచారు. ఇంకొకటి ఆప్షన్స్ మీదనేమో 100 రూపాయలకి 10 పైసల నుంచి 15 పైసలకు పెంచారు. సో ఇది పెంచడంతో స్పెక్యులేటర్స్ ఎవరైతే ఉంటారో, రోజు ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, మనం ఇన్వెస్ట్ చేసి తర్వాత చూద్దామనేది కాదు, రోజు ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాఫిట్లు తగ్గే ఇది ఉంది అని చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళడం మొదలు పెట్టారు. వాళ్ళకి నెగిటివ్ గా కనిపిస్తుంది కదా ఇదంతా కూడా, స్పెక్యులేట్ చేసే వాళ్ళు తగ్గడంతో ఇమీడియట్ గా వాళ్ళు ట్రేడర్స్ రోజు కంప్యూటర్ మీద ముందే ఉండి పొద్దున కొని సాయంత్రం అమ్మి మధ్యాహ్నం మళ్ళీ తిరిగి కొని దాన్ని ఇంకోటి చేసి ఇట్లాంటి వాళ్ళు కొంచెం కాషియస్ అవడంతో, ఎందుకంటే వాళ్ళని డిస్కరేజ్ చేయాలని కదా మనం చేసింది, దాంతో కొంచెం స్టాక్ పడిందండి. ఇక రెండోది ట్యాక్స్ ఆన్ బైబ్యాక్స్. ఇప్పుడు మీకు అంతకుముందు నిర్మలా సీతారామన్ గారు కూడా లాస్ట్ ఇయర్ కూడా ఒక మాట చెప్పారు, ప్రైవేట్ కంపెనీస్ ఎన్నో కంపెనీస్ మంచి లాభాలు, ఎందుకంటే ఆర్థిక పురోగతి బాగా జరుగుతుంది కాబట్టి ఎన్నో కంపెనీస్ వేల కోట్ల లాభాలు. ఈ రోజు ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ లో ఉన్న రిజర్వ్స్ అంతకుముందు ఎన్నడూ లేనట్లుగా ఉన్నాయి. అంటే వాళ్ళు ప్రాఫిట్స్ వచ్చి ట్యాక్స్ కట్టిన తర్వాత మిగిలింది అట్లాగే బ్యాంకుల్లో పెట్టి కూర్చుంటున్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ డబ్బులతో ఉన్న స్టాక్ ఉంటుంది చూసారా, బైబ్యాక్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఇప్పుడు మీరు షేర్ హోల్డర్ ఉన్నారనుకోండి, మీ షేర్స్ మళ్ళీ కొనుక్కుంటారు, షేర్ హోల్డింగ్ ని తగ్గించేసి మీకు వాల్యూ ఇచ్చినట్లు అవుద్ది. సో దాని మీద ట్యాక్స్ లేకపోయేది, ఇప్పుడు ట్యాక్స్ వేశారు. అంటే ఉద్దేశం ఏంటంటే అది కూడా భారీగా వేశారు, 22% వేశారు. కార్పొరేట్ బైబ్యాక్ అయితే నాన్ కార్పొరేట్ 30% వేశారు. ఏంటంటే ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఆర్థికంగా ఎదుగుతోంది కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫోసిసే ఉందనుకోండి, ఐటీ స్టాక్సే ఉన్నాయి, వేల కోట్లు లక్షల కోట్లు మీ దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి. అవి దాన్ని డిప్లాయ్ చేయండి మార్కెట్లో, ఇన్నోవేషన్ కి డిప్లాయ్ చేయండి, అభివృద్ధి చేయడానికి డిప్లాయ్ చేయండి, డిప్లాయ్ చేసి క్యాపిటల్ గా ఇన్వెస్ట్ చేయండి అన్నదానికి వీళ్ళు ఏం చేస్తున్నారు, కేవలం ఇన్వెస్టర్స్ కి తిరిగి ఇవ్వడంలోనే దాన్ని చేస్తున్నారు కాబట్టి అది ట్యాక్స్ ఇన్సెంటివ్ కూడా ఉండింది అంతకుముందు, అట్లా తిరిగి ఇవ్వడమే మేలు అనే టైప్ లో ఉంది, అది తీసేశారు. దానితో ఏమవుతుంది అంటే ఇప్పుడు మోర్ పుష్ ఆఫ్ మీరు బ్యాంకుల్లో డబ్బులు పెట్టడం కాకుండా దేనిలో ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఇంకా అభివృద్ధి తొందరగా వెళ్ళాలని దానికి ఒక ఇన్సెంటివ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏమైంది, ఇన్వెస్టర్స్ ఎవరు, మా స్టాక్స్ కొనే వాళ్ళకి ఇమీడియట్ గా ఈ బైబ్యాక్ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ అయిపోయానగానే అది కొంచెము ఒక సెంటిమెంట్, కాకపోతే ఎకానమీకి లాంగ్ టర్మ్ లో చాలా లాభదాయకం. ఇది రెండో విషయం అండి, రెండు కూడా ఎకానమీ. ఇంకొకటి ఏంటంటే మూడోది, ఇప్పుడు మెటల్స్ మీద మీరు చూస్తూనే ఉన్నారు, గోల్డ్ సిల్వర్ ఇట్లాంటివన్నీ విపరీతంగా పెరుగుతాయి, వాటి మీద డ్యూటీ తగ్గించారు. తగ్గించేసరికి ఆ డ్యూటీ ఇప్పుడు మీకు ట్రేడింగ్ ఇవి ఉండేవి మెటల్ స్టాక్స్ అవి ఇవి కొంచెము తగ్గాయి. ఎందుకనంటే ఇప్పుడు తక్కువ ధరలకు వస్తాయి కదా డ్యూటీలు తగ్గించినప్పుడు. సో ఇవన్నీ కలిపి తగ్గింది. కానీ బట్ మీకు ఈరోజు వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అండి ఇప్పటికి కూడా. ఇంకొకటి
కొన్ని స్ట్రక్చరల్, మీరు ఇంతకుముందే చెప్పారు, ఇప్పుడు అమెరికా టారిఫ్స్ అంటోంది, మనం ఇది చేస్తున్నాం అంటున్నాము. మనం ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, న్యూజిలాండ్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గత 5-6 సంవత్సరాల్లోనే 21 ఆ సమయం నుంచే ఇప్పటికి 8 ఏమో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు చేశాం. రైట్, యుఏఈ తోటి, ఇవన్నీ మారిషస్ తోటి, ఇవన్నీ ఫ్రీ ట్రేడ్. అక్కడ ఐ థింక్ ఈ స్వీడిష్ ఇవి 2-3 ఉన్నాయి నార్దర్న్ యూరోప్ లో నుంచి, ఆ దేశాలవి. సో ఈ విధంగా మనము ఎక్స్పాండ్ అవుతున్నాము, మనం అగ్రెసివ్గా గ్రో అవుతున్నాము. ఈ కంటిన్యూటీ ఏ అమెరికా బెదిరిస్తేనో మనం భయపడాల్సిన అవసరం లేనటువంటి పొజిషన్కి మనం వెళ్తున్నాము. ప్లస్ మనకు కొన్ని వీక్నెసెస్ కూడా ఉన్నాయి. అంటే మనం ఎప్పటి నుంచో చేయవలసినవి చేయకపోవడం వల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేర్ ఎర్త్ మినరల్సే అన్నారు, వాటి మీద ఒక ఈకో సిస్టమ్ డెవలప్ కాలేదు. మనం చైనా మీద ప్రపంచం మొత్తం ఆధారపడింది, అట్లాగే మనము రైట్. సెమీ కండక్టర్స్ ఒకప్పుడు ఇనిషియేటివ్ స్టార్ట్ చేసి చిప్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత షట్ ఆఫ్ చేసేశారు గత ప్రభుత్వంలో. చేస్తే మళ్ళీ ఇప్పుడు రివైవ్ చేసి కొత్తగా ఇప్పుడు సెమీ కండక్టర్స్ లేకపోతే, అందుకనే ఇప్పుడు ఇదొకటండి. నేను ఈ విషయంలో ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు మన తెలంగాణకి సార్, నేను ఇప్పుడు 3 సూపర్ ఫాస్ట్ హైవే హై స్పీడ్ రైల్వే లైన్స్ ఏవైతే ఉన్నాయో, దాని విలువ చూడండి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? చెప్పండి. దాని విలువ, వాటి విలువ కొన్ని లక్షల కోట్లలో ఉందండి. ఇప్పుడు 250 కోట్ల నుంచి 350 కోట్లు పర్ కిలోమీటర్ అండి. ఆ విధంగా చూస్తే పూణే టు హైదరాబాద్ 530, హైదరాబాద్ టు పూణే 530, హైదరాబాద్ టు బెంగళూరు 615, హైదరాబాద్ టు చెన్నై. అదే సార్, అవి కాదు సార్, అవి ఇప్పుడు ఒక ప్లాన్ ముందు పెట్టారు. వాటికి ఈ బడ్జెట్ లో ఎలకేషన్స్ ఎంతనో చెప్పండి. మీరు కొన్ని లక్షల కోట్లు అయ్యే మాట నిజమే, కానీ ఈ బడ్జెట్ లో ఎలకేషన్స్ ఇది వద్దంటారా? చెప్పినవి ఒక్క నిమిషం సార్, ఇప్పటి వరకు మోడీ గారు చెప్పినవి చేయకుండా ఏమైనా ఉన్నారా? ముంబై పూణే మీరు వాజ్పేయి గారి సమయంలో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ నుంచి అసలు ఏం జరగకుండా ఏమున్నాయి సార్? మన రాష్ట్రంలో ఉన్న మీరు చూడండి, ఎలక్ట్రిఫికేషన్ ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. మోస్ట్ డెవలప్డ్ నేషన్స్ లో కూడా 99% అవ్వలేదు రైల్వే ఎలక్ట్రిఫికేషన్. మన రాష్ట్రంలో హైవేస్ ఏ లెవెల్లో పెరిగాయి, దేశంలో హైవేస్ ఏ లెవెల్లో పెరిగాయి, ఎయిర్పోర్ట్స్ ఏ లెవెల్లో పెరిగాయి, సీ లేన్స్ ఏ విధంగా పెరిగాయి, మీరు ఏదైనా చూడండి సార్. ఏమి ఇప్పటి వరకు అయితే బ్రాడ్ గా కాదు సార్, లాస్ట్ ఇయర్ ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తుంది. లాస్ట్ ఇయర్ 11.2 లక్షల కోట్లు మౌలిక వస్తువుల మీద ఖర్చు అన్నారు. ఈసారి 4.5 లక్షల నుంచి సార్, ఇప్పుడు ఒక హై స్పీడ్ రైల్వే లైన్ వేయడం అనేది ఒక ఓఆర్ఆర్ కట్టాము. కాంగ్రెస్ వారు చెప్తా ఉంటారు, మా కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్? ఓఆర్ఆర్ కడదామనగానే ఇప్పుడు అయ్యేది కాదు అని చెప్పి అన్నారా? ఎంత లాభదాయకమైంది. నేను చెప్తున్నాను, రీజనల్ రింగ్ రోడ్ మళ్ళీ రీకమిట్ చేశారు 26,500 crores. దాని ఇది 4.5 నుంచి 6 లక్షల కోట్లు సార్. ఈ 3 హై స్పీడ్ రైల్వే లైన్స్ 4.5 నుంచి 6 లక్షల కోట్ల మధ్యలో ఉంటది మొత్తం అయిపోయేసరికి. సో మీకు మనకి సెమీ కండక్టర్ కారిడార్ ఇచ్చారు హైదరాబాద్ టు వరంగల్, రైట్. మీకు ఈవెన్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇప్పుడే లొకేషన్ కూడా చెప్పారు కదా, ఏది తాటిపర్తి, రంగారెడ్డి జిల్లాలో తాటిపర్తి, అక్కడ ఈ సెమీ కండక్టర్ క్లస్టర్ ఒకటి అక్కడి నుంచి. సో ఇవన్నీ కూడా విపరీతంగా ఇప్పుడు మనకు మానవతరాయ్ గారు చెప్పారు ఎంప్లాయ్మెంట్ కావాలి అది ఇది అంటే, అది అక్కడే ఒక 10,000 మంది ఎంప్లాయీ ఇది అనేది ఎంప్లాయ్మెంట్, హైటెక్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయగలిగే కేపబిలిటీ ఉంది మనకు. మళ్ళీ వరంగల్ది మెగా టెక్స్టైల్ పార్క్స్ రీఇన్ఫోర్స్ చేశారు. సరే, ఇప్పుడు మనకి తెలంగాణకి ఈసారి నిజంగా జరిగిన అలొకేషన్స్ డెవలప్మెంటల్ అలొకేషన్స్, కాకపోతే పెట్టుకుంటామనేది ఉంటది. కానీ ఇది చెప్పేది ఏ విధంగా కిషోర్ గారు, రాష్ట్రాల వారీగా కేటాయింపులు, ప్రాజెక్టుల వారీగా దానికి వచ్చే ముందు మౌలికమైన ఏరియాస్ని ఇందాక అడుగుతున్నాను. ఉదాహరణకి ఎకనామిక్ సర్వేలో కూడా స్పష్టంగా మెన్షన్ చేశారు, విద్యకి ఆరోగ్యానికి కేటాయింపులు అభివృద్ధి చెందింది. మనం 3rd లార్జెస్ట్ ఎకానమీగా అయిపోతున్నాం, చాలా పోటీ పడుతున్నాం, ఈ మాట్లాడుతున్నాం. కానీ విద్య, ఆరోగ్యం, అలాగే పెట్టుబడులు, మౌలిక వస్తువుల మీద పెట్టుబడులు, పరిశోధనల మీద పెట్టుబడులు, వీటికి సంబంధించి 20-30 టాప్ దేశాల కంటే కూడా చాలా వెనుకున్నాం. 20 రెట్లు మనకంటే. ఉదాహరణకి R&Dలో చైనా పెడుతున్న దానిలో మనం 20 వంతు, అంటే పర్సంటేజ్ ఆఫ్ జీడిపి నేను చెప్తుంది, అమౌంట్ కూడా కాదు, పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. శ్రీనివాస్ గారు మీరు ఎకానమీ అర్థం చేసుకోగలరు కాబట్టి మీకు ఒకటి చెప్తాను. రేపు పొద్దునే కాంగ్రెస్ వారిని విద్యా వైద్యాన్ని కేంద్ర లిస్టులోకి మార్చేయమని చెప్పండి. పూర్తిగా బాధ్యత తీసుకుని మేము 10 రెట్లు డెవలప్మెంట్ చేస్తాం తెలంగాణలో కూడా.
విద్యా వైద్యానికి వారి బాధ్యతలు తీసుకొచ్చి నేను ప్రాథమికంగా ఎవరిది సార్ విద్యా వైద్యం బాధ్యత? అసలు రాష్ట్రాలకు ఉన్నదే విద్యా వైద్యం సార్. ఈ రెండు తప్పించి ఇంకా పెద్దగా లేవు. లా అండ్ ఆర్డర్, విద్యా వైద్యం అది చూడాల్సిందే ఈ మూడు. వాళ్ళు అంతకుమించి ఏమీ లేదు వాళ్ళ వాళ్ళు చేయవలసింది. కానీ వాటికి చేయకుండా మన రాష్ట్రంలో ఎంత సార్ ఇప్పుడు 7% ఆఫ్ ది బడ్జెట్. నేషనల్ యావరేజ్ ఎంత ఉందండి? 15% ఉంది. 15% నేషనల్ యావరేజ్ బడ్జెట్ లో ప్రతి రాష్ట్రము విద్య మీద ఖర్చు పెడుతుంటే మన రాష్ట్రంలో మొన్నటి వరకు 6.5, ఇప్పుడు 7. ఇది కుంటుతూ మనమే లాస్ట్ దేశం మొత్తంలో. అది పరిస్థితి. విద్యా వైద్యాన్ని కూడా నిజంగానే చూస్తుంటే తీరుతెన్నులు ప్రజలు కూడా అడిగేటట్టున్నారు. ఈ రాష్ట్రాలను నమ్మలేము, మోడీ గారు అయితేనే చేయగలుగుతారు. ఈ విద్యా వైద్యాన్ని కూడా కేంద్ర లిస్టులో సార్ మెజారిటీ రాష్ట్రం కాదు కిషోర్ గారు, మెజారిటీ 18-19 రాష్ట్రాల్లో మీరే రూల్ చేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా విద్య మీద లేదండి, విద్య మీద పెడుతున్న ఖర్చు దేశవ్యాప్తంగా నేషనల్ జీడిపిలో 2.4% ఉంది. మనకి అభివృద్ధి చెందిన దేశాలని చెప్పుకుని 5 to 6% ఖర్చు పెడుతున్నాయి. దట్ ఈస్ ఫ్యాక్ట్. సార్ నేను అందుకే చెప్తున్నాను 15% ఖర్చు పెడుతున్నారు. 7% వచ్చింది. ఒక్క నిమిషం సార్, రాష్ట్రాలన్నీ పెంచగలిగితే ఈవెన్ 15% వస్తే మీకు ఎమ్మటే బడ్జెట్ స్టేట్ బడ్జెట్స్ 15% వస్తే అక్కడే 7% కనిపిస్తుంది సార్ మన యావరేజ్ మొత్తం. ఎందుకంటే 50% వాళ్ళది ఉంటుంది, 50% స్టేట్ ఉంటుంది అనుకున్నా కానీ. నేను అందుకే అంటున్నాను విద్యా వైద్యం కూడా రాష్ట్రాలు చేతులు ఎత్తేసి ఇది మోడీ గారి వల్లే అయింది, ఇక మా వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తేస్తే తప్పనిసరిగా తీసుకుని చేస్తాం సార్. ఇప్పుడు నేషనల్ హైవేస్ చేయలేదా మేము? రైల్వేస్ చేయలేదా? ఇన్లాండ్ సీవేస్ చేయలేదా? ఏం చేయలేదు సార్. రోడ్లు చేయలేదా? ఏం చేయలేదు మనము. రైట్ అండి, మిగతా విషయాలకు వద్దాం సార్. ఒకసారి మానవతరాయ్ గారు, సరే ఈ పథకం పేరు మార్చారు అన్నది ఒక అంశం సరే పక్కకు పెడితే, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, మిగతా అంటే కేటాయింపులు, ఇప్పుడు ఉపాధి హామీ అన్నది గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచుతుంది. అది 125 రోజులు చేశారు. కేంద్రం రాష్ట్రం వాటాలు 60-40 ఏదో ఉన్నట్టుంది. సో దీనికి కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి, నిజంగా అది ఏ మేరకు, వాటిల్లో ప్రభుత్వాలు చూపించిన వాటిలో 60% కూడా ఖర్చు కావట్లేదని చాలామంది విమర్శిస్తారు. ఇప్పుడు ఈ బడ్జెట్లో దానికి విబిజీ రామ్జీ, ఇప్పుడు కొత్తగా పథకం పేరు మారింది కాబట్టి విబిజీ రామ్జీ అనాలి. సో దానికి కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి, దాని గురించి ఏమైనా స్పెసిఫిక్గా మీ దృష్టికి వచ్చిందా? అంటే ఇంకా దాని గురించి ఏం లేదండి. అసలు విబిజీ రామ్జీ అనేది ఏంటంటే పేదవాడి నోటికాడ ముద్ద లాగేయటం. ఇక నోటికాడ ముద్ద లాగేసిన తర్వాత వాని కొనుగోలు శక్తి ఎక్కడ ఉంటుంది అంటే ఏంటంటే, అంటే వ్యవసాయం పనులు జరిగే రోజుల్లో ఈ పనులను నిషేధించారు. నిషేధించే అర్థం ఏంది, మళ్ళీ రైతు చెప్పారు లేకుంటే పెద్ద పెద్ద భూస్వాములు ఎంత చెప్తే అంత కూలీ పని చేయాలి. అంటే రైతు ఎవరైతే కూలీ డిమాండ్ ఉండదు, అప్పుడు నేను 400 రూపాయలకు పని చేయను, ఇప్పుడు బయట 500 రూపాయలు మట్టి పని, మన భవన నిర్మాణ పనికి పోతే 1000 రూపాయలు వస్తుంది, నువ్వు కనీసం 700 నీ పొలంలో పని చేస్తా అని చెప్పుకునే అంశం గతంలో ఉండేది. ఇప్పుడు చచ్చినట్లు మళ్ళీ బానిసత్వం గతంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా తప్పకుండా పోవాల్సి వస్తుంది. అదే విధంగా రాష్ట్రాలు అసలే ఇప్పుడు వివక్ష భారత్ అన్న కదా, తెలంగాణ ఇట్లాంటి రాష్ట్రాల్లో నిధుల ఇవ్వటంలో వివక్ష కొనసాగుతుంది. ఏదో విధంగా రాష్ట్ర ప్రభుత్వం నెట్టకొస్తుంది. ఇట్లాంటి సమయంలో 60% మేము భరిస్తాం, 40% మీ మీద వేస్తాం, మీ ఇష్టం అని అంటే ఇది ఒక రకమైనటువంటి వివక్షే. కాబట్టి ఈ పథకాన్ని పేరు సరే మహాత్మా గాంధీ పేరు జరిపే ప్రయత్నం చేసినా పేదవాడికి కాంగ్రెస్ పార్టీ అన్నం పెడితే అన్నం నోటికాడ ముద్దను లాక్కునే ప్రయత్నం బీజేపీ చేసింది. కాబట్టి ఈ బడ్జెట్ లో సంపూర్ణంగా ఎంత కేటాయించారో ఏందో మనం సాయంత్రానికి కానీ మధ్యాహ్నానికి కొంచెంసేపు అయితే కానీ పూర్తిగా వివరాలు రాలేదు. మరి కిషోర్ రెడ్డి గారికి ఏమైనా వచ్చాయో చెప్తే మంచిది. అదేవిధంగా విద్యకు అన్నారు, ఈసారి పోయినసారి 1,28,650 కోట్లు పెట్టారు. ఈసారి 1,39,285.95 కోట్లు అలాట్ చేశారు. అయితే ఎంత మీరు పెట్టింది, మొత్తం బడ్జెట్ ఎంత మంది 53 లక్షల సుమారు బడ్జెట్ లో మీరు 8% మాత్రమే పెడుతున్నారు. ఇక్కడ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు నిధులు ఇవ్వకుండా మీరు ఈ రకమైన వివక్ష చూపినా 21,000 కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ కోసం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. కాబట్టి మీరు ఇది ఎంత బడ్జెట్, ఎంత 3 లక్షలు ఎంత తిప్పి కొడితే 3 లక్షల కోట్ల బడ్జెట్, ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కడ 50 లక్షల కోట్ల. వారు అదే చెప్తున్నారు, విద్యా ఆరోగ్యం రాష్ట్రాల పద్దులో ఉన్నాయి, మాకు ఇచ్చే ఇంకెక్కువ ఖర్చు పెడుతున్నారు. ఏమైందంటే ఇంకా పేదరికాన్ని అంటే తెలంగాణ గానీ ఇట్లాంటి రాష్ట్రాలని మరింత పేదరికంలో నెట్టివేయడం, ఎందుకంటే వీళ్ళు పట్టించుకోరు, ఎక్కడో ఢిల్లీలో. కాబట్టి ఇది ఏంటంటే ఇది కావాలంటే మీరు చెప్పండి ఈ విధంగా ఏమంటారు, ఎట్లుంటది అంటే
బండి సంజయ్ గారు, రామచంద్రరావు గారు మీ చేత కాదు విచారణ జరపటం మాకు అప్పచెప్పండి సిబిఐ అని అంటారు. Okay. ఇచ్చిన తర్వాత ఏమైంది 6 నెలలైనా దుమ్ము దులపరు. Okay. అట్లనే మాకు అప్పచెప్పండి సంపూర్ణ బాధ్యతలు మేము చూసుకుంటాం అంటారు. తీరా అప్పచెప్పిన తర్వాత ఏమైందంటే పేదవాడికి అందాల్సిన వైద్యం అందదు, మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్ పోవాల్సిందే, ఎకరాలు అమ్ముకోవాల్సిందే. ఓకే కాబట్టి బీజేపీలో భావోద్వేగాలు రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు తప్ప మన్మోహన్ సింగ్ గారు బతుకున్నంత వరకు నిర్మలా సీతారామన్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకునేది. అంటే బీజేపీలో కొన్ని పార్టీల్లో భావ ఉద్రేకాలు రెచ్చగొట్టేవేత్తలే ఉంటారు తప్ప ఆర్థికవేత్తలు లేరు. కాంగ్రెస్ లో దేశానికి శాశ్వతంగా సంస్కరణలు చేశారు ఆర్థికవేత్తలు. ఇలా ఎక్కడున్న దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పథకాలు నడిపిందంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఆ బాటలో వీళ్ళు పయనించుకుంటూ వీళ్ళు ఏం తీసుకొచ్చారు గుర్తుపెట్టుకోండి, ఎయిర్ ఇండియా అని కాంగ్రెస్ ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. వీళ్ళు మళ్ళీ ఏం చేశారు, ఎయిర్ ఇండియా తీసుకుపోయి ప్రైవేట్కి అంకితం చేశారు. ఈ విధంగా సంస్కరణలు అంటే ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు స్థాపించాలి, ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు స్థాపించాలి, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. హైటెక్ అండి, హైటెక్ అవసరం లేదండి, హైటెక్ ఉద్యోగాలు ఎవరికి వస్తాయండి? కనీసం పేదవాడికి పూట గడవని పేదవాడికి ఏదో ఉపాధో ఉద్యోగమో దారి చూపిస్తే వాడు మార్కెట్లోకి వచ్చి 4 రూపాయల చేతిలో ఉంటే వచ్చి వస్తువులు కొనుగోలు చేయటం వల్ల మనకి ఆదాయం కానీ వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ చేయకుండా నేను అది చేస్తా 10 సంవత్సరాలకి 247 సంవత్సరాలకి 2047కి అది చేస్తా, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తావు అది చెయ్యి, అది చేయకుండా మాకు అప్పచెప్పండి మేము చూసుకుంటాం అంటే అట్లనే సిబిఐ కేసులానే ఉంటుంది ఇది కూడా. కాదు మానవతరావు గారు ఇంకోటి చెప్పండి సార్, వ్యవసాయ రంగంది ఒకటి, రెండోది దాని తర్వాత చిన్న ప్రశ్న అడగండి కిషోర్ గారు. వీరు విద్యకి ఇంతే పెట్టారన్నారు కదా, వారు దేశ భద్రతకి సైన్యానికి ఎంత పెట్టారు, రైళ్లకి ఎంత పెట్టారు? అప్పుడున్న బడ్జెట్ ఎంత? లిస్ట్ లో ఉన్న వాటికి వాళ్ళు పెడతారు సార్, లిస్ట్ లో ఉన్న వాళ్ళకి రాష్ట్రానికి అసలు బాధ్యతలే వద్దంటున్నాడు. ఆయుధాల కొనుగోలు పెడుతున్నారు, ఆయుధాలు మోసే సైనికులకు పెట్టట్లేదు అంటారు. కాదు మానవతరావు గారు, సరే మానవతరావు గారు కాదు కిషోర్ గారు, విద్యా ఆరోగ్యం బహుశా కొంత కాంక్రీట్ లిస్ట్ లో ఉండుంటాయి, మీరు రక్షణ కాంక్రీట్ లిస్ట్ లో కూడా లేదు. వాళ్ళు చేయగలుగుతున్నాం సార్, అందుకే కొంత చేయగలుగుతున్నాము. నేను నిజంగా చెప్తున్నాను, రక్షణకి వారు ఎంత పెడుతున్నారు, రైళ్లకి వారు ఎంత పెడుతున్నారు అని అడిగితే ఎట్లా హాస్యాస్పదంగా ఉంటది, అట్లా ఉంటది సార్. ఇది కిషోర్ గారు హాస్యాస్పదంగా ఉంటది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అంటున్నా, కేంద్ర ప్రభుత్వం మొత్తం చేయమనండి, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు? అందుకనే మీరు ఏమి చేయకుండా మీ చేతిలో ఉన్న బాధ్యతను కూడా మమ్మల్ని అంటే తలసరి ఆదాయం పెంచడం కాదు. ప్రతి పౌరుడు యొక్క తలసరి ఆదాయాన్ని 4,30,000 పెంచింది ఆ గంట రేవంత్ రెడ్డిది. డెవలప్మెంట్ అంటున్నారు, పెట్టుబడుల సేకరణ అంటున్నారు మీరు. మానవతరావు గారు ఇంకొక కీలకమైన ఏరియా, ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్లో కొన్ని వేల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఎప్పుడు కూడా బడ్జెట్లు ఇది స్టాక్ మార్కెట్ వీటి మీద వెళ్తాయి, మౌలిక డిఫెన్స్ మీద పెట్టే పెట్టుబడులు తప్ప ఎంఎస్ఎంఈలకు సంబంధించి చాలా ఇష్యూస్, వాళ్ళ బకాయిలు చెల్లించడం దగ్గర నుంచి అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళకి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చి క్లెయిమ్ చేసుకోవడానికి కొన్ని ఇబ్బందులు కానీ ఇలాంటివన్నీ కూడా. సో ఈ బడ్జెట్లో ఏదైనా ఎంఎస్ఎంఈలకు సంబంధించి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ సంబంధించి క్యాచీగా, అంటే డీటెయిల్లోకి వెళ్తే ఏమైనా ఉన్నాయో నేను డీటెయిల్గా చూడలేదు, కానీ కొద్ది గంటల క్రితం బడ్జెట్ పెట్టారు కాబట్టి దానికి సంబంధించి ఏమన్నా స్పెసిఫిక్గా సమాచారం మీకు కనపడుతుంది? ప్రతిసారి పోయినసారి కూడా సూక్ష్మ స్థూల మధ్య పరిశ్రమల ప్రోత్సాహకాలు అంటారు. మరి ఏమాత్రం ఈ బడ్జెట్కి వస్తే మళ్ళీ అదే పాట, ఆ బడ్జెట్లో అదే పాట, ఈ బడ్జెట్తో అదే పాట. అంటే ఏం చేయాలి? నిజంగానే ప్రోత్సాహకాలంటే ఆ బడ్జెట్లో ఈ యొక్క పరిశ్రమలకు వాళ్ళ అభివృద్ధికి కృషి చేసినట్లయితే ఇగో ఈ మేరకు వచ్చేసింది, దీన్ని మరింత తీసుకుపోతున్నాం అని చెప్పాలి. మళ్ళీ అందులో ఏదో ఉందో పాత సీసాలో కొత్త సారా అన్నట్టు అదే బడ్జెట్ ని అసలు వాస్తవంగా ఈ బడ్జెట్లు అంటే చెప్పుకోవడానికి నేను ప్రసంగ పాఠం విన్నవాడిని. అంటే అసలు ఏమీ లేదు, అసలు ఏమన్నా కనపడతాయా వినపడతాయా? స్పష్టంగానే కళ్ళు గుడ్లు ఇట్లా తేల్చి చూసినా గానీ ఎక్కడ కూడా ఏం కనపడలే. కాబట్టి నాకు తెలిసి అయితే అది గతంలానే ఉంది బడ్జెట్. గతంలో కొంచెం ఏ స్లాబ్లు మార్చలేదు, ఆదాయ పన్ను స్లాబ్లు మార్చలేదు, ఏదో కొంత శాతం డిటిఎస్లు వైద్య విద్యార్థులకు వాళ్లకు రిడక్షన్ చేశారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు బాగా ఊతం ఇస్తాం, ఎలక్ట్రానిక్స్ వీటికి అని చెప్పడం జరిగింది. కానీ అది కాదు కదా అభివృద్ధి, మానవ వనరులు కూడా అభివృద్ధి చేయాలి. మౌలిక వసతుల కోసం, మౌలిక అభివృద్ధి కోసం 11 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు పెట్టారు. అందులో మీరు ఏ విధంగా తయారు చేస్తారు? స్కిల్ డెవలప్మెంట్ అని ఎప్పటి నుంచో చెప్తున్నారు. అది లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో కూడా చాలా ఇంటర్న్షిప్, 1 year ఇంటర్న్షిప్స్ ఇలాంటివన్నీ పెడుతున్నారు. ఎంతో మళ్ళా అదే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అన్నాడు రేవంత్ రెడ్డి గారు కదా. యూనివర్సిటీ కాదండి, 1600 మంది ట్రైనీ అయిపోయి 1600 మంది ఉపాధి పొందుతున్నారు.
కాదు Degree certificate కిషోర్ గారు తో పాటు కిషోర్ గారు నిజంగా అంటే ఒకటి లాస్ట్ బడ్జెట్ లో నాకు బాగా వచ్చేసింది తెలంగాణలో. MHRD లో కొనసాగుతుంది. కాదు, 1600 మంది ట్రైన్ అయిపోయి చూడండి. వాళ్ళు ఉపాధి పొందుతున్నారు. ఒక్క నిమిషం ప్రభుత్వంలో కాదు, మానవతరాయ్ గారు ప్రైవేట్ ఒక్క సెకండ్ మానవతరాయ్ గారు నిజంగానే కిషోర్ గారు లాస్ట్ బడ్జెట్లో నాకు గుర్తుండి ఈ పెయిడ్ ఇంటర్న్షిప్ కాన్సెప్ట్ ఒకటి నాన్ ఐఐటిఎన్స్ నాన్ ఎన్ఐటిఎన్స్ పిల్లలకి మిగతా వాళ్ళకి ఇంజనీరింగ్ సైడు ప్రభుత్వమే కొంత పేమెంట్ లాగా కూడా ఇచ్చి ఈ పెద్ద కంపెనీలు సిఎస్ఆర్ కింద తీసుకోవాలి ఏదో ఒక పెద్ద స్కీమ్ పెట్టారు. అంటే ఏదో మొక్కుబడి ట్రైనింగ్లు కాకుండా ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఇండస్ట్రీ లింక్ అయ్యేలాగా వాళ్ళకి 6 నెలల నుంచి సంవత్సరం దాకా కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. దాన్ని బట్టి వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళే ప్లేస్మెంట్ కూడా ఇస్తారన్నట్టుగా ఇలాంటి పథకాలు ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో మెన్షన్ చేయాలి. అంటే లాస్ట్ ఇయర్ మెన్షన్ చేసింది ఏ మేరకు అమలైందో నాకు తెలియదు. లాస్ట్ ఇయర్ అయితే దాన్ని ఒక పాలసీగా చెప్పారు. అలాంటివి ఏదన్నా అంటే మ్యాన్ పవర్ ఇంప్రూవ్మెంట్ కంటే స్కిల్ వీటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం అకాడమిక్ ఇన్స్టిట్యూట్లో అంతున్న విద్య ఏ స్థాయిలో ఉందో మనకు తెలియదు కాదు కిషోర్ గారు. ఏంటి ఎలాంటి స్కీమ్స్ మీరు రైజ్ చేసిన పాయింట్ చాలా వ్యాలిడ్. అందుకే అసలు మన అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ లో అందుతున్న విద్య ఏ రకంగా ఉందో మనకు తెలియంది కాదు అన్నది వాస్తవం. ఎందుకంటే మోస్ట్లీ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉన్నాయి. మన తెలంగాణ తీసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ కానీ జేఎన్టీయు కానీ మొన్న వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఏదో ప్రామిసులు చేసి వచ్చారు కానీ ఇంతవరకు ఏమీ మార్పు అన్ని చోట్ల రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉన్నాయి సార్ చాలా యూనివర్సిటీ. ఇక్కడ ఒక్క చోటే కదా యూపీలో కూడా అందుకే సార్ ఇప్పుడు యూనివర్సిటీలు డిగ్రీలు పట్టుకుని బయటకు వచ్చినా కూడా స్కిల్స్ లేకుండా పోతున్నారు. వాటికి పైన యూజీసీ ఉంది ఏఐసీటీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ చూడండి. కాదు కిషోర్ గారు మీరు అన్ని ఇప్పుడు ప్రాథమిక విద్య అంటే మీ మానిటరింగ్ లేదేమో కానీ యూనివర్సిటీ విద్య మీద యూజీసీ ఉంది ఏఐసిటి ఉంది ఎంబీఏ అక్రిడిటేషన్ ఉంది. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఒక్క నిమిషం సార్. మన రాష్ట్రంలో 66% టీచింగ్ నాన్ టీచింగ్ కలిపి యూనివర్సిటీల్లో 66% వేకెన్సీస్ ఉన్నాయి సార్. ఇంకా మరి ఏ పరిస్థితుల్లో ఉంటుంది ఎడ్యుకేషన్ మనకు తెలిసిందే. స్కిల్ నేర్చుకోవడానికే కదా యూనివర్సిటీలు కాలేజీలు ఉన్నది. మళ్ళీ లక్షలు రూపాయలు పెట్టి కాలేజీలు ఫీజులు కట్టి చదివి వచ్చిన తర్వాత మళ్ళీ స్కిల్ కి ఇంకో దగ్గరికి పోవాలి అని అంటే ఎంత దారుణంగా ఉన్నాయి సార్ పరిస్థితులు. ఎందుకు అంటే నేను ఇంతకుముందే చెప్పాను 6% 7% విద్యకి ఎలకేషన్స్ మన రాష్ట్రంలో. మరి మిగిలిన ఏం చేస్తున్నారు? మనకున్నాయి ప్రాథమికంగా విద్య వైద్యం ఈ రెండే బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం. నా చర్చి వాళ్ళ జాతీయ బడ్జెట్ మీద రాష్ట్ర టాపిక్ కింద మార్చేస్తా ఉన్నారు. వారు లేదు సార్. ఇప్పుడు వాస్తవం తెలుసుకోవాలి. ఇప్పుడు కాదు కిషోర్ గారు ఇందాక మానవతరాయ్ గారు చెప్పారు కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని. మరి కేంద్ర ప్రభుత్వం పనిచేయట్లేదు అనుకుందామా? ఈడ 3 లక్షలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షలు ఇచ్చే అది కదా ఎన్ని లక్షలు? ఆ 3 లక్షల్లో 1 లక్షను 4 లక్షలు 1 లక్షను 2 లక్షల 2 లక్షల ఖాళీగా ఉన్నాయని చెప్పింది. నేను ఇప్పుడు రిపోర్ట్ చూడాలి. అదే చెప్తున్నా. మేము రోజుగారు మేళా పెట్టి 10,000 మొన్ననే 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసుకుంటూ వచ్చాము. 55,000 ఉద్యోగాలు ఎవ్రీ మంత్ దాదాపు సైనిక వ్యవస్థలో ఆయుధాలు కొంటారు తప్ప సైనికులను తీసుకోవట్లేదు, రిక్రూట్మెంట్ చేసుకోవట్లేదు. 1962 వార్లో ఏమైందో మనకి తెలుసు కదా. ఇగో సైన్యం గురించి ఇక మాట్లాడకండి సార్. 1962 వార్లో ఇట్లాంటి మాటలు మాట్లాడే దేశ ఆత్మస్థైర్యం. కిషోర్ గారు ఇప్పుడు ఐటీ కూడా లాస్ట్ ఇయర్ కొన్ని అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ సంబంధించి సరే ట్యాక్స్ నెట్లోకి వచ్చారని మీరు చెప్తున్నారు కానీ ట్యాక్స్ ఎంతమంది కడుతున్నారు అన్నది ఒక అంశం అయితే కొన్ని అనవసరం లాస్ట్ ఇయర్ దాకా గతంలో ఉన్న మోడల్ మార్చి ఉదాహరణకి టీడీఎస్ యాడ్ చేసుకోవడానికి ట్యాక్స్ రీఅసెస్మెంట్ చేసుకోవడానికి ఫైలింగ్కి దాన్ని December 31st మీరే మార్చారు. March 31st దాకా ఉన్నదాన్ని 2 ఏళ్ల క్రితం మీరే మార్చారు. మళ్ళీ ఇప్పుడు ఆ రీఅసెస్మెంట్ మళ్ళీ March 31st తీసుకెళ్లారు. అంటే ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మోడల్లో వెళ్తుంది అనుకోవాలా? అంటే మీరు సులభతరం చేస్తా ఉన్నారు కానీ ఉన్న సిస్టమ్ని ఆ డేట్స్ని ప్రీపోన్ చేసి మళ్ళా పాత డేట్లకి తీసుకెళ్ళటం మీకు తెలిసిందే నాకు తెలిసిందే. మైనర్ ఇష్యూస్ ఇవన్నీ పెద్ద లెవెల్ పాలసీ ఇష్యూస్ కావు. మైనర్ ఇష్యూస్ ప్రతిదీ ట్యూన్ చేస్తున్నాం మనం. కొన్ని వందల స్టాట్యూట్స్ చిన్న వాటికి కూడా జైలు శిక్షలను బెదిరించి వచ్చిన వాడు లంచాలకి బలైపోయే పరిస్థితుల నుంచి ఇప్పుడు ఇంతకుముందు మానవతరాయ్ గారు అన్నారు మేమే సంస్కరణలు తెచ్చింది. సంస్కరణలు ఎందుకు తేవాల్సి వచ్చింది? వాళ్ళు అసలు దోచుకున్న అంటే మొత్తం కంట్రోల్ చేసి మన ఎకానమీని కదలనీయకుండా చేసి
దాన్ని దోచుకుంటే ఆఖరికి బంగారం తీసుకెళ్లి ఇంగ్లాండ్ లో తాకట్టు పెట్టాల్సి వస్తే IMF వరల్డ్ బ్యాంక్ ప్రెషర్ లో రిఫార్మ్స్ తీసుకురావాల్సి వచ్చింది. రిఫార్మ్స్ ఏంటి? వీళ్ళు విధించిన ఆంక్షలనే వీళ్ళు వెనక కాదండి, మీరు తీసుకునేది. నల్లధనాన్ని అది కూడా మళ్ళీ నల్లధనాన్ని పూర్తిగా చేసి తీయలేదు, రావాలి మొత్తం చేశారు. నాశనం చేసి మీరు పడేశారు 2,000 మొత్తం రూపాయలు ఎకానమీని. నోటు చెప్పగలరా అక్కడి నుంచి సమాధానం ఈ రోజు అంత ఆహ్వానం తెచ్చిన నోటు? ఆగండి, దేశ చరిత్రలో ఎప్పుడైనా అత్యంత వేగంగా ఎదిగిన దేశంగా భారత్ ఎప్పుడైనా ఉండిందా అండి మోడీ గారి ఆధ్వర్యంలో తప్పించి? ఎప్పుడన్నా నెహ్రూ గారు, మన్మోహన్ సింగ్ గారు ఎకనామిస్ట్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడైనా కానీ ప్రధానమంత్రిగానో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా మన దేశం భారతదేశం ఆర్థికంగా అత్యంత వేగంగా వీటిలో చాలా చాలా రకరకాలు ఉన్నాయి సార్. ఇంకొక అంశం కూడా మా కిషోర్ గారు, మానవతరాయ్ గారికి ఇచ్చే ముందు చాలా కాలం నుంచి ఒక డిమాండ్ ఉంది. మీరు డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్, రాష్ట్రాలకు ఇచ్చే ఫండ్స్ 31% నుంచి 41%కి పెంచామని చెప్పి చెప్పుకుంటున్నారు. కానీ ఈ సెస్సులు తర్వాత సర్ఛార్జీలు ఇవి వేరే రూపంలో చాలా పెద్ద ఎత్తున కేంద్రానికి నిధులు వస్తూ ఉన్నాయి. వాటిలో మాత్రం వాటా ఇవ్వట్లేదు. రాష్ట్రాల ఆదాయాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఇంక్లూడింగ్ బీజేపీ పాలిత రాష్ట్రాలైన పథకాలు, డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఇలాంటివి వస్తూ ఉన్నాయి. దీని విషయంలో ఎకనామిక్ సర్వేలో కూడా కొన్ని అంశాలు ప్రస్తావించారు. ఒకసారి మీరు మాట్లాడే ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ చూద్దాం. हाई स्पीड रेल कॉरिडोर, टीयर 2 और टीयर 3 शहरों के विकास पर विशेष ध्यान और शहरों को मजबूत आर्थिक आधार देने के लिए म्युनिसिपल बॉन्ड्स को बढ़ावा, ये सारे कदम विकसित भारत की यात्रा की गति को और तेज करेंगे। साथियों, किसी भी देश की सबसे बड़ी पूंजी उसके नागरिक होते हैं। बीते वर्षों में हमारी सरकार ने देश के नागरिकों के सामर्थ्य को बढ़ाने पर अभूतपूर्व निवेश किया है। हमारा प्रयास स्किल, स्केल और सस्टेनेबिलिटी को निरंतर बल देने का रहा है। जैसा कि आज पार्लियामेंट में निर्मला जी ने कहा है, यह युवा शक्ति बजट है। उसमें युवा की सोच भी है, युवा के सपने भी हैं, युवा का संकल्प भी है और साथ साथ युवा की गति भी है। बजट में जो प्रावधान किए गए हैं उससे अलग अलग सेक्टर्स में लीडर्स, इनोवेटर्स और क्रिएटर्स तैयार होंगे। मेडिकल हब्स के निर्माण से, एलाइड हेल्थ प्रोफेशनल्स के माध्यम से, ऑरेंज इकोनॉमी यानी ऑडियो विजुअल गेमिंग को बढ़ावा देकर, पर्यटन को प्रोत्साहन देकर और खेलो इंडिया मिशन के माध्यम से युवाओं के लिए नए अवसरों के द्वार खुलेंगे। भारत को दुनिया का डेटा सेंटर हब बनाने के लिए टैक्स में बड़ी छूट की घोषणा भी की गई है। मैं भारत के युवाओं को विशेष तौर पर इस बजट की बहुत बहुत बधाई देता हूं, क्योंकि इससे एम्प्लॉयमेंट जनरेशन को बड़ा बूस्ट मिलेगा। मुझे बहुत खुशी है कि इस बजट में टूरिज्म और विशेषकर नॉर्थ ईस्ट में टूरिज्म को बढ़ावा देने के लिए भी ठोस कदम उठाए गए हैं। भारत के अलग अलग राज्यों को ताकतवर बनाकर संतुलित विकास की नींव भी इस बजट में मजबूत की गई है। साथियों, हमारे देश में 10 करोड़ से ज्यादा महिलाएं सेल्फ हेल्प ग्रुप से जुड़ी हैं और बड़ा सफल अभियान रहा है। महिलाओं द्वारा निर्मित, महिलाओं द्वारा संचालित सेल्फ हेल्प ग्रुप्स का आधुनिक इकोसिस्टम बने, बजट में इसे प्राथमिकता दी गई है।
कोशिश यही है कि हर घर लक्ष्मी जी पधारे। हर जिले में छात्राओं के लिए नए हॉस्टल बनाने का अभियान भी शिक्षा को सुलभ बनाएगा। साथियों, भारत की कृषि, डेयरी सेक्टर, फिशरीज, इन्हें हमारी सरकार ने हमेशा सर्वोच्च प्राथमिकता दी है। इस बजट में भी नारियल, काजू, कोको और चंदन की पैदावार से जुड़े किसानों के लिए अनेक अहम कदम उठाए गए हैं। भारत विस्तार एआई, इस टूल से किसानों को उनकी भाषा में जानकारी मिलने से उन्हें बहुत मदद मिलेगी। फिशरीज और पशुपालन में उद्यमिता, उसको बढ़ावा देने से गांव में ही रोजगार और स्वरोजगार के और ज्यादा अवसर बनेंगे। साथियों, ये बजट एम्बिशियस भी है और ये बजट देश की एस्पिरेशन को भी एड्रेस करता है। मैं एक बार फिर निर्मला जी और उनकी पूरी टीम को इस फ्यूचरिस्टिक बजट के लिए, संवेदनशील बजट के लिए, गांव, गरीब, किसान का कल्याण करने वाले बजट के लिए बहुत बहुत बधाई देता हूं। बहुत बहुत धन्यवाद। వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. ఎస్, మానవతరాయ్ గారు మీరు ఏదో అడగాలనుకుంటున్నారు, అడగండి ఒకసారి. విద్యా వ్యవస్థను పరిశ్రమతో అనుసంధానం చేస్తామని సీతారామన్ గారు బడ్జెట్లో పెట్టారు. అయితే ఈ రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో మొదలు పెట్టిండు దాన్ని అనుసంధానం. మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐల్ని 160 ఐటీఐల్లో 80 ఐటీఐలకు ఏటీసీల్ సెంటర్లుగా మార్చిండు. ఓకే, అధునాతన టెక్నాలజీని అనుసంధానం చేస్తూ వాటన్నిటిని కూడా తీర్చిదిద్దిండు. ఓకే, అదే విధంగా ఇవాళ స్కిల్ యూనివర్సిటీని ఎందుకు పెట్టినాం? స్కిల్ యూనివర్సిటీ పెట్టి దాని యొక్క ఫలితాలు ఇవాళ తెలంగాణ యువత పొందుతున్నారు. 1600 మంది బయటికి వెళ్ళిపోయి స్వయంగా తమ కాళ్ళ మీద తమ నిలబడుతున్నారు. ప్రభుత్వంలో ఉద్యోగాల కన్నా, జీతాల కన్నా అత్యధిక జీతభత్యాలు పొందుతున్నారు అక్కడ. కాబట్టి ఇప్పుడు ఇది రాష్ట్రంతో పోల్చుకోకండి దయచేసి. మీరు కేంద్ర బడ్జెట్ అంటే దేశంలో అన్ని ప్రాంతాలకు ఒకే రకంగా సమాన పంపకాలు ఉండాలా. కానీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఒక రకంగా, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకొక రకంగా బడ్జెట్ విడుదలలో మీ యొక్క ఈ స్వార్థ బుద్ధిని విడనాడాల. కాకపోతే సరే అదృష్టం ఏంటంటే ఇక పూర్తి రాల. పశ్చిమ బెంగాల్ రేపు ఎన్నికలు జరగబోతుంది, అక్కడ ఏం కేటాయించారు. తర్వాత కేరళ వీటికి రసాయన పరిశ్రమలు ఏదో ఇచ్చారు. తర్వాత తమిళనాడు కూడా ఏదో ఇక ఇచ్చినట్టు ఉంది. తమిళనాడు, తెలంగాణ ఖనిజాన్వేషణ సంస్థ దానికి సంబంధించిన అంశాలు ఏదో ఇచ్చినట్టుంది వరాలు. కాకపోతే సాయంత్రానికి కానీ మనకు పూర్తిగా ఏ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మీరు వరాలు కురిపించారా లేదా, బీహార్లో లాగా ఏమైనా చేశారా? ఢిల్లీ ఎలక్షన్ జరిగేటప్పుడు మరి ఆ జిఎస్టీని ఏ విధంగా సుంకాల పన్నులు తగ్గించారో ఇవన్నీ కూడా తేటతెల్లం అయితే. కాబట్టి మీరు రాష్ట్రాన్ని ఇలా మీరు చెప్పేయని కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అమలు చేస్తాడు, పెట్టుబడులు సేకరిస్తాడు మీరు వివక్ష చూపిన. కాబట్టి కేంద్రం అనేది బడ్జెట్ కేటాయింపుల్లో ఫస్ట్ ప్రాథమికంగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే దేశ పౌరులు అయినటువంటి అత్యధిక శాతం ఉండే వ్యక్తులు ఎవరుంటారు? పేదలు, సామాన్యులు, ఎగువ మధ్య తరగతి, మధ్య తరగతి. వీళ్ళని దృష్టిలో పెట్టుకుని వీళ్ళ కొనుగోలు శక్తిని పెంచితే ఈ అత్యధిక శక్తి కొనుగోలుదారుల వల్ల మనకు రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం, దేశం యొక్క తలసరి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అరే మీరు గతంలో 7.4 చెప్పి ఇక్కడే 7 దగ్గరే ఉంటే ఇంకెంతకాలం మన మోడీ గారి బడ్జెట్ అద్భుతం అట. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ దేశాన్ని అందరూ తెలుసు. పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు, రాజీవ్ గాంధీ గారు వారు అందించినటువంటి వాళ్ళ అభివృద్ధినే ఈ రోజు మనం అందిపుచ్చుకున్నాం. అంతే తప్ప కొత్తగా చేసింది ఏం లేదు. మనం గుర్తుపెట్టుకోండి. కిషోర్ గారికి నేను సెల్యూట్ చేస్తున్నాను. కిషోర్ గారు ఈ లెవెల్లో ఇందిరాగాంధీ గారిని ఆడి పడేసిన వాళ్ళు ఇంతవరకు ఏ కాంగ్రెస్ లీడర్ లేరు. రైట్ సార్, తెలుసు, మీకు తెలుసు కదా. ఆగండి మీకు చెప్తాను.
ఆగండి, మీకు బ్యాంకుల్లో చెప్తాను. కూడా విలీనం చేస్తారు. యూనియన్ బ్యాంక్ ఆగండి, మీకు చెప్తాను. బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాదు, కిషోర్ గారు ఆగండి సార్, ఆగండి సార్. చెప్పండి. మానవతరాయ్ గారి అసలు ఆ ఫీట్ ని నేను ఇక మెచ్చుకోవాలి కదా, చెప్పాలి, ప్రజలు కూడా మెచ్చుకునేటట్లు. ఓకే. ఇందిరాగాంధీ గారు 2 లక్షల పైన మీరు ₹1 సంపాదించినా 97.5% ట్యాక్స్ వేశారు సార్. అంటే ₹100 సంపాదిస్తే 97.5 ప్రభుత్వానికి, ₹2.5 మీకు, ఈ విధంగా ట్యాక్స్ చేశారు. కానీ అదే మానవతరాయ్ గారి ఏదైతే అవగాహన ఉందో ఆర్థిక వ్యవస్థ మీద, అదే ఇందిరాగాంధీ గారికి ఉంటే అసలు ఈ 91లో మనం బంగారం పెట్టి కుదో పెట్టి తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదు. Right, sir, ఇది మొత్తం నేను మానవతరాయ్ గారికి నిజంగా మానవతరాయ్ గారు కొంచెం కీలకమైన అంశాల మీద వెళ్దాం. కిషోర్ గారు ఒకటికి అంటే రక్షణ ఇది క్రమంగా పెరుగుతుంది. ఇప్పుడు కూడా దాదాపు బడ్జెట్లో మోర్ దాన్ 10% దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల దాకా రక్షణ రంగం మీద ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఏంటి అంటే దీనికి ప్రధానంగా కారణం అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల, లేకపోతే క్రమంగా అది పెరుగుతూ పోతుంది? రెండు ఉన్నాయి సార్, రెండు ఉన్నాయి. ఇప్పుడు చైనా, ఇక్కడ పాకిస్తాన్, రైట్, ఇవి రెండే అని కాదు మీకు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రక్షణ ఇప్పటివరకు అయితే మనం అన్ని ఈవెన్ బుల్లెట్ల దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి ఉండేది. మనం ఇంపోర్ట్స్ తగ్గినాయి అని చెప్తున్నాం, కానీ ఖర్చు పెరుగుతూనే ఉంది. మరి ఖర్చులు పెంచాలి కదా, పెంచితేనే యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే అసలు మనము మీకు తెలుసు కదా సార్, ఇక మళ్ళీ ఉటంకించాల్సిన పని లేదు. మన పరిస్థితులు ఎట్లా ఉండేవి, ఈవెన్ సియాచెన్ లో బూట్లు మళ్ళీ ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అయ్యి మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుని బయట నుంచి కొనే పరిస్థితి ఉండేది. మనకు అసలు ఒక డిఫెన్స్ సెక్టర్ అనేదే లేకుండా చేశారు ఈ దశాబ్దాల్లోనూ కూడా. ప్రతిదానికి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ రోజు మనకున్న ఇంటర్నేషనల్ వాతావరణమే తీసుకోండి, రైట్. ఇప్పుడు ఎంఓయూలు ఏదో చైనా తోటి మనం ఎంఓయూలు చేసుకుంటే, బీజేపీ కూడా ఎంఓయూ కాంగ్రెస్ లాగా చేసుకుంటే, ఏదో వాళ్ళు మన స్థలాన్ని వేసుకుపోతుంటే కూడా మనం సై అనేటట్లు ఉంటే బానే ఉంటది అని అనుకునే పరిస్థితిలో భారత్ లేదు సార్. బీజేపీ అధికారంలో మోడీ గారి ఆధ్వర్యంలో భారత్ ఆపోజిషన్ లో లేదు. అసలు వాళ్ళు డి అంటే మనం డి అనే పరిస్థితిలో ఉన్నాం. ఎందుకనంటే మనము ముందుగా డిఫెన్స్ స్ట్రాంగ్ అవుతేనే కదా ఆ పరిస్థితి. మొన్నే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ చూపించాం. సో అందువల్ల పెరుగుతోంది డొమెస్టిక్ డిఫెన్స్ సెక్టర్కి కూడా ఊతం జరుగుతోంది. మొన్ననే ఇప్పుడు అండ్ ఆ కాన్స్టెంట్ థ్రెట్ ఉంది, ఇది ఉంది సార్. అందుకనే డిఫెన్స్కి అండ్ ఇప్పటి వరకు డెఫిసిట్ మనం క్యాపిటల్, ఇప్పుడు మీరు హైవేస్ ఉన్నాయి సార్, హైవేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి. మనం ఎందుకు విపరీతంగా క్యాపిటల్ అలొకేషన్స్ చేస్తున్నాం 12 లక్షల కోట్లు? ఎందుకంటే అంతకుముందు చేయబట్టి, రోడ్లు లేవు చేయబట్టి. ఇప్పుడు మనం కొత్తగా వేసుకోవాల్సి వస్తుంది సార్. ఆ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అసలు దేశంలో 4 ఇది ప్రాంతాలని చేసి ఒకటి ఉండాలి అని, అది ఎప్పుడు ఉండాలి సార్? ఒక దేశం అన్న తర్వాత అది ఎప్పుడో ఉండాలి. అవన్నీ లేవు. బీజేపీ వచ్చిన తర్వాత కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, ఎయిర్పోర్ట్స్ లాగే డిఫెన్స్ కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరే సార్. మీకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ ఎకానమీ? రైట్ సార్. ఇంకొక 2 కీలకమైన అంశాలు సార్. అంటే అగ్రి ఇన్ఫ్రా ఒకటి కీలకమైన ఏరియా. మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం వ్యవసాయ రంగంలో. ఏదో ఇప్పుడు మీరు కూడా బడ్జెట్లో దాదాపు ఒక 1,60,000 కోట్లు, దానికి 62,000 కోట్లు ఎంత కేటాయించారు. ఏదో రైతుకి డబ్బులు అకౌంట్లో వేయటం తప్పితే దానిలో అంటే ఈ కోల్డ్ స్టోరేజ్లు కానీ, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఇలాంటివి వేర్ హౌస్లు కానీ, వీటి నిర్మాణం మీద పెద్దగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయం చెప్తాను, ఇది కంప్లీట్లీ అగ్రీడ్ సార్. ఇది ఎందుకంటే మీకు కేసీఆర్ గారు అసలు ఫుడ్ ప్రాసెసింగ్ మనం ఇక్కడ అసలు మన రాష్ట్రాన్ని ఎట్లా చేస్తాము అనే దానికి అసలు నెంబర్ 1 చేస్తామని ఇప్పుడు సార్ మనము రిపీటెడ్ గా అక్కడికే వస్తున్నాం సార్. నేనేం అనుకోకండి, మావి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, నేను నిజంగా చెప్తున్నాను సార్. ఇది ఏంటంటే అగ్రికల్చరు, రైట్, ఇవి మీకు అగ్రికల్చర్ ఆఫీసర్ అని చెప్పి కేంద్ర ఆఫీసర్ ఉంటాడు సార్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉంటాడు, చెప్తాను, రైల్వే ఆఫీసర్ ఉంటాడు, కానీ కేంద్ర ఆఫీసర్లు ఉండరు కదా. డిఫెన్స్ పర్సనల్ ఉంటారు కానీ మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కూడా, కానీ వ్యవసాయ ఆఫీసర్లు ఉండరు. నేను ఎందుకని ఇందాక మిమ్మల్ని అడిగాను, మీరు నేను ఏ టాపిక్ ఎత్తుకున్నా రాష్ట్ర సబ్జెక్ట్ అంటున్నారు, కేంద్ర సబ్జెక్ట్ గా ఉన్నది. కాదు సార్, సర్చార్జీలు, సెస్లు
మొత్తం మీరే తీసుకున్నారు. అక్కడికి వస్తాను, అలాంటివి చెప్పండి పోనీ. ఇప్పుడు పేరుకి అది కూడా చెప్తాను, అది కూడా చెప్తాను సార్. ఫండ్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అది కూడా చెప్తాను సార్, అది కూడా చెప్తాను. రాజ్యాంగంలో ఈ రోజు కొత్తగా మోడీ గారు వచ్చినప్పుడు, వాజ్పేయి గారు వచ్చినప్పుడు ఈ సర్చార్జీలు సెస్సులు పెట్టింది కాదు. అది కాంగ్రెస్ వారి పుణ్యమే. అది ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. ఈ రోజు మేమేదో అప్పట్లో గొడవ చేయలేదు, వీళ్ళేదో గొడవ చేశారు, లేకపోతే అప్పట్లో గొడవ చేసింది ఇప్పుడు ఎవరికి గుర్తుంటది అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా వారు తీసుకొచ్చినవే. అందులోనే మేము ఇంకా మారుస్తారని కదా ఆశించింది. మార్చాం సార్, మేము డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మార్చాము. కేంద్రం కూడా ఇప్పుడు మొత్తం రాష్ట్రాలకే నీడ్స్ ఉంటాయి అనేది కాదు కదా సార్, కేంద్రాలకు కూడా నీడ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మేము ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయికి వస్తున్న లాభం ఏదైతే ఉందో, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ లేకపోతే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టిన దానికి అసలు మనం లో కూరుకుపోయి అసలు పే చేయలేని పరిస్థితికి వచ్చాము కదా. మనం ఆ విధంగా గ్రోత్ కి యాడ్ అవ్వట్లేదనే కదా. ఆ కాళేశ్వరం ఏమైంది, 1,00,000 కోట్లు ఎటు కదలలేదు అనే టైప్ లో అయింది. అట్లాగే ఎన్నో ప్రాజెక్టులు. అందుకనే ఏమంటున్నామంటే కేంద్రం ఏదో పైసలు వాళ్ళు ఉంచుకోనేకూడదు, అంతరాష్ట్రాలకు ఇవ్వాలని కాదు. ఈ రోజు ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ లో ఈ రోజు బడ్జెట్ లోనే నేను హైదరాబాద్ మెట్రో, ఈవెన్ ముసి, దాని తర్వాత వరంగల్ దీని గురించి మెగా టెక్స్టైల్ పార్క్, మనకు రంగారెడ్డి ఎలక్ట్రానిక్స్ క్లస్టర్, హైదరాబాద్ టు వరంగల్ సెమీకండక్టర్ ఇది, దాని తర్వాత హబ్, సెమీకండక్టర్ హబ్, దాని తర్వాత 6 లక్షల కోట్ల విలువైన హైదరాబాద్ టు పూణే, బెంగళూరు, చెన్నై సూపర్ ఫాస్ట్. ఒక్క నిమిషం సార్, ఇది చెప్పనివ్వండి. రీజనల్ రింగ్ రోడ్ కి 26,500 crores వర్తున్న రీజనల్ రింగ్ రోడ్. ఇవన్నిటికీ ఎలకేషన్స్ కదా. కేంద్రం దగ్గర అసలు డబ్బులు ఉండకూడదు. ఐఐఎం కూడా వస్తుంది మన రాష్ట్రానికి. అండ్ కేంద్రీయ విద్యాలయాలు, దాని తర్వాత నవోదయ విద్యాలయాలు కూడా శాంక్షన్లు చేశారు చాలా. సో ఏమంటున్నాను, ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు అగ్రికల్చర్ ఉందనుకోండి సార్, మనము ఫుడ్ క్లస్టర్స్ దాని మీద మన ప్లాన్ ఏంటి సార్? ల్యాండ్ ఎక్విజిషన్ మన ప్లాన్ ఒక ఇంటిగ్రేటెడ్. నేను అనేది ఏంటంటే అగ్రికల్చర్, హెల్త్, ఎడ్యుకేషన్ వాటి మీద అండ్ లా అండ్ ఆర్డర్ మీద, ఈ 4 మీద కేంద్రం చాలా స్కీములు తెస్తోంది, ఇన్సెంటివైజ్ చేస్తుంది. చేయండి అయ్యా, చేయగలిగింది ఇన్సెంటివైజ్ చేయటమే కదా సార్. అదే ఇన్సెంటివైజ్ చేయగలిగేదే. కానీ ఇక్కడి నుంచి వస్తూ ఉంటే, ఇక్కడి నుంచి ప్లాన్స్ వస్తూ ఉంటే అసలు మనకు కూడా పట్టింపు ఉండాలి కదా. అది వస్తూ ఉంటే ఇది సార్. ఇంకొకటి డ్రై పోర్ట్ కూడా శాంక్షన్ చేశారు కదా. ఈ రోజు ఎందుకు ఎక్స్పోర్ట్స్ పెంచాలి? మన హైదరాబాద్ లో ఏ ప్రొడ్యూస్ అయినా కానీ దేశం మొత్తంలో విదేశాలకు కూడా పంపించగలిగే సీ లేన్స్ ద్వారా పంపించగలిగే అవకాశం ఉండాలని మనకి దాని గురించి అడిగిపోతున్నారు సార్. జల రవాణా గురించి. సరే, సముద్ర జల రవాణా ఎప్పటి నుంచో ఉంది. పోర్ట్లు కానీ చాలా కాస్ట్ ఎఫెక్టివ్, అది చాలా ఖర్చు తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ పెద్దగా దేశంలో నదుల్ని పెద్ద ఇప్పుడు బగ్గిహం కెనాల్ ఉంది చెన్నై నుంచి ఎక్కడ దాకా, ఇలాంటి వాటిని వాడుకోవట్లేదు. దాని మీద పెద్ద ప్రభుత్వాలు జాతీయ స్థాయిలో రాష్ట్రానికి దృష్టి పెట్టలేదు అంటారు. ఈసారి దాని గురించి మెన్షన్ చేశారు జల రవాణా. అంతకుముందు కూడా మీకు ఇప్పుడు ఈవెన్ గ్యాంజెస్ లో కూడా, గంగా నదిలో కూడా మీకు అంతకుముందు ఏది పెద్ద పెద్ద కంటైనర్లతో షిప్లు ప్రయాణించడము మనం చూసాము. ఇప్పుడు నాకు సడన్ గా ఇమీడియట్ గా రెఫరెన్స్ అంటే దొరకట్లేదు, మైండ్ లో లేదు. కానీ బట్ గివెన్ 30 seconds ఐ కెన్ ఫైండ్ ఇట్ అవుట్ సార్. సో ఇన్లాండ్ వాటర్ వేస్ ని కూడా చాలా డెవలప్ చేశాము. కానీ 2 3 చేయాలన్న మిషన్ లో ఉన్నాం ఇప్పుడు మనం. ఈ రోజు అదే మెన్షన్ చేశారు నిర్మలా సీతారామన్ గారు. సో ఇన్లాండ్ వాటర్ వేస్ ని కూడా డెవలప్ చేసాము. డ్రై పోర్ట్ అంటే మనం ఇక్కడ నుంచి ఇన్లాండ్ వాటర్ వే విజయవాడకి కృష్ణా నదిలో ఏమన్నా ఉండేది అంటే మనకు తెలుసు కదా. మనం అన్ని డ్యామ్స్, ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రైట్. ఈ వాటర్ వేస్ కి యూజ్ చేయగలిగేది కొన్ని పోర్షన్స్ ఉంటాయి అంతే. సో ఇప్పుడు కానీ డ్రై పోర్ట్ నుంచి కనెక్టివిటీ అయితే చెప్తున్నారు. ఒక లైన్ మచిలీపట్నం పోర్ట్ దగ్గరికి కనెక్టివిటీ ఒకటి వచ్చే లైన్ చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు తెలంగాణకైతే ఈసారి అసలు పోయినసారి అంతకుముందు స్పెసిఫిక్ గా చెప్పండి అంటే ఈసారి డైరెక్ట్ గానే ఏది ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ లోనే హైదరాబాద్ టు పూణే, బెంగళూరు, లేకపోతే మెగా టెక్స్టైల్ పార్క్, రీజనల్ రింగ్ రోడ్. ఈసారి ఇక ఇన్నిసార్లు వీళ్ళు అనేవాళ్ళు తెలంగాణ పేరే మాట్లాడలేదు, తెలంగాణకి ఏం డబ్బులు వచ్చాయి అని చెప్పేసి ఆ డీటెయిల్స్ రాకముందు మీకు 4-5 లక్షల కోట్ల హై స్పీడ్ రైలు కనపడింది. అది కేటాయింపులు బట్టి మాట్లాడదాం సార్. కేటాయింపులు ఈ సంవత్సరం కేటాయింపులు చూసాక మాట్లాడదాం కాదు. కిషోర్ గారు మీకు గుర్తుంటుంది పోలవరం కాదు, ఒక్క నిమిషం నేను చెప్తాను. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా, ఒక్క సెకండ్ సార్. 2014లో సార్, 2014లో పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదాని ప్రకటించిన తర్వాత అప్పటి నాకు గుర్తుండి అప్పటి ఎస్టిమేషన్ 30,000 కోట్లు 35,000 కోట్లు ఉంటే ఫస్ట్ ఇయర్ బడ్జెట్ లో కేటాయించింది 100 కోట్లు సార్. ఫస్ట్ బడ్జెట్ లో నేను ఎగ్జాక్ట్లీ కటారి గారు అదే పాయింట్ చెప్పబోతున్నా. ఫస్ట్ థింగ్, మీరు రైలు తెచ్చి ట్రాక్స్ లేకుండా రైలు తెచ్చి పెట్టారు కదా.
నడిపించలేం కదా, ట్రాక్స్ కావాలి. ట్రాక్స్ కావాలంటే ట్రాక్స్ వేయాలి కదా, వేయాలి. ఎక్కడ వేస్తాము? అలైన్మెంట్లు జరగాలి కదా, ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి కదా, ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి కదా సార్. ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరి చేతిలో ఉంది సార్? అంటే ఆ అధికారం ఎవరికి ఉంది సార్? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీకు డిపిఆర్లు కావాలి కదా సార్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు కావాలి కదా. మనం ఇష్టం వచ్చినట్లు మన ముఖ్యమంత్రి గారు, ప్రీవియస్ ముఖ్యమంత్రి గారు రైల్వే కొత్త ఇప్పుడు అట్లాగా సార్ ల్యాండ్ మిమ్మల్ని అడుగుతున్నా సార్, కిషోర్ గారు మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు హైదరాబాద్ టు చెన్నై లేన్ అంటే ఇప్పుడు ఉన్నది వయా విజయవాడ ఒక లైన్ ఉన్నది, వయా ఇటు నడికుడి ఈ రూట్ ఒకటి ఉన్నది. ఇవి రెండు కాకుండా కొత్తగా వేరే రూట్లో వేస్తే మీకు కొత్తగా ల్యాండ్ ఎక్వైర్ చేయాలి. ఇప్పుడు ఉన్న ట్రాక్ పక్కనే హై స్పీడ్ ట్రాక్ ఒకటి వేస్తే దానికి కొత్తగా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సిన అవసరం సార్. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వాల్సినవి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ లేకపోతే హైదరాబాద్ వాటికి ల్యాండ్ ఎక్విజిషన్ కొత్తవి కాబట్టి చెప్తాను. ఒకవేళ ల్యాండ్ ఎక్విజిషన్ లేదనుకోండి సార్, లేదు నాకు డిపిఆర్లు అయితే కావాలి కదా, డిపిఆర్లు కావాలి, రైట్? డిపిఆర్ మీరే తయారు చేయాలి సార్, రాష్ట్రం కదా, రైల్వే కదా సార్. డిపిఆర్ తయారు చేయాలంటే పైసలు కావాలా సార్? మీరే కదా సార్ ముందు చేసేది. వీళ్ళలాగా మూసి ప్రక్షాళనకి 1,50,000 కోట్లు అవుతాయి. డిపిఆర్ ఏదండి అంటే డిపిఆర్ ఇంకా రాలేదు, మాకు తెలియదు కదా సార్. ఆ విధంగా కాదు కిషోర్ గారు, బడ్జెట్ పెట్టారు కానీ రాజకీయాలకు అత్యధిక మాట్లాడదాం. ఇంత దీనిలో కూడా మనం వ్యవసాయ రంగం ఏం చేసినా ఒకటే అంటే సార్, రైతులు నష్టపోవటం ఒకటే కాకుండా రైతులు నష్టపోతున్నారు, ఆత్మహత్యలు ఒక అంశం అయితే, రెండవది నిన్న ఎకనామిక్ సర్వే చూస్తే సార్ 35 లక్షల టన్నుల ఐ థింక్ 35 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నాం సార్, వీట్ కానీ రైస్ కానీ. సర్ప్లస్ అంటే సర్ప్లస్. అవును, నిజంగా. ఈ తప్ప మనం ప్రోటీన్ కానీ లేకపోతే ఆయిల్స్ కానీ లేకపోతే మరొకటి ఫ్రూట్స్ కానీ వీటి మీద అంటే అన్ని ప్రభుత్వాలు అదే మోసధోరణిలో వెళ్తూ ఉన్నాయి. ఎంత చేసినా కార్బోహైడ్రేట్స్ నిన్న బడ్జెట్లో కూడా ఎకనామిక్ సర్వేలో కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. ఇక నుంచి షుగర్స్, సాల్ట్, ఆయిల్ మీద కూడా సిగరెట్ ప్యాకెట్ మీద వేసినట్టుగా ఆరోగ్యానికి హానికరమైన వేయాలని చెప్పి ఒక ప్రపోజల్ ఇచ్చారు, మీరు చూసుంటారు. వాటినే ప్రొడ్యూస్ చేస్తున్నాం తప్ప, కార్బోహైడ్రేట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం తప్ప మిగతా పనికి వచ్చే దాని మీద మరి అంటే కేంద్ర పాలసీల్లో ఏమైనా మార్పులు రావాల్సిన అవసరం ఉందా? రాష్ట్రాలు రైతులను ఎడ్యుకేట్ చేయట్లో వెనకబడుతున్నారా? సార్ ఇప్పుడు రెండు ఉంటాయి. ఇప్పుడు మనం పామ్ ఆయిల్ మిషన్ ఒకటి పెట్టుకున్నాం. కేంద్రం ఎంతో ప్రోత్సాహకాలు ఇస్తే అది మనోహరరాయ్ గారికి కూడా తెలుసు. మనం ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఊర్లో ఇది మనం ఇటు సైడ్ ఖమ్మం సైడ్ ఇటు సైడ్ ట్రావెల్ చేస్తుంటే చాలా వచ్చినాయి. ఆంధ్ర సైడ్ వెళ్తే ఇంకా బాగా ఉపయోగించుకుంటున్నారు పామ్ ఆయిల్. అంతా కూడా కేంద్ర ప్రభుత్వం స్కీమే సార్. డైరీ ఇంప్రూవ్ చేయాలని చెప్పి మనము, కోఆపరేటివ్ సెక్టర్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి మనము, ఇది బ్లూ ఇది ప్రోడక్ట్స్ అంటే సీ ఫుడ్ చేయాలని చెప్పి అన్ని మనం ట్రై చేస్తున్నాం, ఆక్వా ప్రోడక్ట్స్. సో మనకు ఈ రోజు మీరు అన్నట్లుగా 350 మిలియన్ మెట్రిక్ టన్లో ఏదో కోట్ల, ఇది 35 కోట్ల టన్నుల 35 టన్నులు, ఎస్ 350 మిలియన్ టన్ను. అంటే ఒకప్పుడు అది 190 ఏమో ఉండేది, నేను ఇది చేసే రోజుల్లో. ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్, మనకు అవసరమైన దానికన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాము. అందుకనే ఈరోజు మార్కెట్ ప్రైసెస్ కూడా చాలా స్టేబుల్ గా ఉన్నాయి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా చాలా తక్కువ ఉంది. కాకపోతే ఇప్పుడు మనము, మీరు అన్నది కరెక్ట్, ఇప్పుడు మనము నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అందుకే పామ్ ఆయిల్ ఇట్లాంటి ఆయిల్స్ వి సబ్స్టిట్యూట్ మనం చాలా ఇంపోర్ట్ చేస్తాం సార్. దాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో అంటే గత కొద్ది సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. అట్లాగే మీరు అన్నట్లుగా ప్రోటీన్ విషయంలో అసలు ఈవెన్ మోడీ గారు కూడా ఫోకస్ చేస్తూ మాట్లాడుతున్నారు ఇట్లాంటి వాటి మీద. కానీ ఏం జరగట్లేదు సార్. ఇప్పుడు మన కందిపప్పు సోయా కన్సంప్షన్ పెరగట్లేదు, కందిపప్పుని ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. అవును, నేను కాదనట్లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ మీకు ఒకసారి ఏదో వరిస్తే ఊరే అన్నప్పుడు ఒక ఎమ్మటే ఏమైపోయింది, పెద్ద పొలిటికల్ స్టామ్ అయిపోయింది. ఈ రోజు నిజంగా మీకు తెలుసు, నాకు తెలుసు, రైస్, గోధుమలు, ఎస్పెషల్లీ డయాబెటిక్ సొసైటీ, వన్ ఆఫ్ ది వరల్డ్స్ క్యాపిటల్స్ ఆర్ డయాబెటిక్ క్యాపిటల్. దానివల్ల ఎంత ప్రొడక్టివిటీ దేశానికి పోతుంది, రైట్? సో మనము ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది సార్. వెజిటేబుల్స్ కూడా ప్రొడక్షన్, వాటి కన్సంప్షన్ కూడా పెంచే ఆలోచన కూడా 10 రెట్లు పెరగాలి సార్, 10 రెట్లు పెరగాలి. నన్ను అడిగితే వెజిటేబుల్స్ ది కూడా 10 రెట్లు పెరగాలి. మిల్క్ కావాలి, పౌల్ట్రీ కావాలి. ఇవన్నీ పౌల్ట్రీలో ఇప్పటికి మనము ప్రపంచంలోనే పెద్దది ఇదైనా, బట్ ఇంకా పెద్దగా కావాల్సి ఉంది. సో ఆ షిఫ్ట్ జరుగుతున్నట్టుగా నేనైతే చూస్తున్నాను. పామ్ ఆయిల్, ఇతరత్ర మోడీ గారు ఎప్పుడు మాట్లాడినా వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ బట్ దీస్ ఆర్ ఫండమెంటల్ థింగ్స్. ఏమవుతాయంటే ఇది నేనేదో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఉండుంటే వేరేది మాట్లాడేవాడిని అని కాదు, నేను నిజంగానే చెప్తాను. బట్ ఏంటంటే సార్, ఇది హ్యాండ్ ఇన్ హ్యాండ్
స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, అగ్రికల్చర్ మీకు తెలిసిందే. అంటే ప్రభుత్వంగా అయితే మీతో సఖ్యంగా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే చాలా సఖ్యంగా ప్రతి సందర్భంలో నేను అట్లా అనట్లేదు, కాదని అని అంటే ఇద్దరు కలిసి చేయడంలో తప్పనిసరిగా ప్రపోజల్సే కానివ్వండి. ఇప్పుడు లీడర్షిప్ ఉంటుంది సార్, ఒక విషయం చెప్తాను, లీడర్షిప్ ఉంటుంది. ఇప్పుడు మన రాష్ట్రానికి ఒక అగ్రికల్చరల్ విజన్ అనేది ప్రజెంట్ చేసే లీడర్షిప్ ఉంటుంది, కన్విన్స్ చేసుకునేది ఉంటుంది ప్రజల్ని. అవునా కాదా చెప్పండి? అది మన రాష్ట్రం వరకు మనది, అవునా కాదా? మన రాష్ట్ర పరిస్థితులు ఆదిలాబాద్ లో ఎట్లా ఉన్నాయి, నల్గొండలో ఎట్లా ఉన్నాయి, మహబూబ్ నగర్ లో ఎట్లా ఉన్నాయి, మనం ఇప్పుడు పూర్తిగా ఏమైపోయామంటే ఈవెన్ బీఆర్ఎస్ చూడండి గత 10 సంవత్సరాలు వరి ఇంత పండింది, వరి ఇంత పండింది అంటారు కానీ కాటన్ సంగతి ఏంది, టర్మరిక్ సంగతి ఏంది, అదే విడిగా మీరు కూడా మాట్లాడరు కదా. వరి పండింది గొప్ప విషయంగా చెప్పుకుంటారు తప్పితే మిగతా పండట్లేదు, వరి వేస్తున్నారు అనే సాహసం ఏ రాజకీయ పార్టీ చేయట్లా. నేను చాలాసార్లు మాట్లాడాను సార్, నేను నిజంగా ఫ్రాంక్లీ చెప్తున్నాను. కానీ మీరు అన్నది కావచ్చు, జనరల్ ట్రెండ్ కావచ్చు, కానీ నేను చాలాసార్లు మాట్లాడుతున్నాను. ఈ రోజు కూడా నేను డైరెక్ట్ గానే మాట్లాడుతున్నాను కదా సార్. ఇప్పుడు వీట్ అండ్ రైస్ అండ్ ఎస్పెషల్లీ మనం డయాబెటిక్ క్యాపిటల్ గా ఉన్నప్పుడు డెఫిసిట్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఫ్యాట్స్ కావాలి, మంచి ఫ్యాట్స్ కావాలి, మంచి ప్రోటీన్ కావాలి. ఇవి రెండు, న్యూట్రిషన్ అంటే మినరల్స్, వైటమిన్స్ ఇవి అన్ని ఉంటాయి కదా. జస్ట్ కార్బోహైడ్రేట్స్, ఇంధనం ఏదో పెట్రోల్ పోసినట్టు పోస్తే సరిపోదు కదా మనిషికి, ఇవన్నీ కావాలి. సో అటువైపు కేంద్రం అయితే దృష్టి సారిస్తోంది. కాకపోతే దిస్ రెవల్యూషన్ నీడ్స్ టు హ్యాపెన్ ఎవ్రీవేర్ సార్. దీంతో చాలా పాలిటిక్స్ ముడిపడి ఉంది సార్. ఓకే, ఒకసారి మానవరాయ్ గారితో కూడా మానవరాయ్ గారు, వ్యవసాయ రంగానికి సంబంధించి అంటే మంచి వచ్చాడో గతంలో కేసీఆర్ గారు నాకు బాగా గుర్తు, ఒక ప్రెస్ మీట్లో వరి వేసుకోండి కానీ వరిలో కూడా ఆయన ఒక పర్టికులర్ రకం చెప్పాడు, ఇది డయాబెటీస్ తక్కువ వస్తుంది, ఆ మోడల్ వేయండి అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. రైతులకేమో ఇది ఒకటి అలవాటు. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే సార్, ఇవాళ ఫుడ్ సేఫ్టీ అంటే బియ్యం సప్లై చేయటం, మీరే రాష్ట్రమా కేంద్రం అని కాదు, బియ్యం సప్లై చేయడానికి బ్రహ్మాండంగా ఎన్ని కావంటని గోడౌన్లు నిండిపోతున్నాయి, పందికొక్కులు తిన్నా కూడా కావాల్సినంత 3-4 ఏళ్ళకి సరిపోయే ధాన్యం అయితే ఉంది మన దగ్గర. కానీ మిగతా కావాల్సినవి లేవు. రైతులు వాటిని పండించడానికి సిద్ధపడట్లా. కొంత ప్రయత్నం చేస్తున్న దగ్గర కొన్ని హికప్స్, వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వాటిని ప్రభుత్వాలు సరిగ్గా అడ్రస్ చేయట్లా. బ్రాడ్గా మీరు కూడా వాళ్ళు ఇచ్చే ఇది కాకుండా, సరే ఎంఎస్పీ కంటే ఇవ్వద్దే నేను అట్లా బోనస్ 500 ఇస్తున్నారు మంచిదే, కానీ మిగతా వాటిని ఎంకరేజ్ చేయకుండా కేంద్రం కానీ రాష్ట్రం కానీ వాటికి ఆ వ్యవసాయ పద్ధతుల్ని నేర్పకుండా ఈ ధాన్యం ఒక్కటి పండించుకుంటే ఏంటి ఉపయోగం అన్నది బడ్జెట్లో కూడా అది చాలా కీలకంగా చెప్పారు. ఎందుకంటే మనం బడ్జెట్ సందర్భంగానే మాట్లాడుకుంటున్నాం, వాటి మీద ఫోకస్ ఉండట్లేదు, కానీ పప్పు ధాన్యాలు వాటి మీద అన్నది. మానవరాయ్ గారు మ్యూట్లో ఉన్నారు సార్. ప్రోత్సాహకాలను బట్టి రైతులు కూడా ఏ పంట వేయాలో దాన్ని బట్టి ఆధారపడతారు. ఇప్పుడు రాష్ట్రంలో 500 రూపాయలు బోనస్ ఇవ్వడంతో రైతు లాభపడతాడు దాని ద్వారా. కాబట్టి వాళ్ళందరూ కూడా సన్నాలు పండిస్తున్నారు, సన్నాలు కూడా ఏం నష్టం జరగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలే మళ్ళీ వీటిని పౌర సరఫరాల ద్వారా తీసుకొని మళ్ళీ వాటిని పేదవాళ్ళకి, సామాన్యులకి, ఏ శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారో అదే అన్నాన్ని, ఆ బియ్యాన్ని వాళ్ళకి పంచుతారు. కాబట్టి దీన్ని పక్క రాష్ట్రాలు కూడా ఆదర్శవంతంగా తీసుకుంటాయి. చంద్రబాబు నాయుడు గారే పక్క రాష్ట్రంలో ఈ విధంగా ఉంది, మనం కూడా అమలు చేద్దాం అన్నట్టు వాళ్ళ కేబినెట్ మీటింగ్ లో కూర్చొని చర్చ జరిగింది. మొత్తం కరెక్టే సార్, నేను తప్పట్లేదు సార్. కాకపోతే మిగతా ఎక్కడి నుంచి వస్తాయని అందరూ ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయండి. ఇప్పుడు వాణిజ్య పంటలు ఉన్నాయి, వ్యాపార పంటలు ఉన్నాయి, పత్తి ఉన్నది, మిర్చి ఉన్నది. ఆ నేల స్వభావాన్ని బట్టి కూడా కొంతమంది మొక్కలు పండిస్తారు, పత్తి పండిస్తారు. కాకపోతే ఎక్కడైతే రేగడి నల్లరేగడి కానీ లేకుంటే మంచిగా 2 పంటలు పండే భూములు ఉన్నాయో ఆ భూముల్లో బోనస్లు వస్తున్నాయి కాబట్టి పండిస్తున్నారు. కాబట్టి మనకేం నష్టమేం జరగట్ల, పందికొక్కులు కూడా ఏం తింటలే గతంలాగా. కాకపోతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సాహం మూలంగా ఈ రాష్ట్రంలో 1,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. పంజాబ్ రాష్ట్రాన్ని దాటిపోయిన మనం ఇప్పుడు దేశంలో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. కాబట్టి నెంబర్ 1 రాష్ట్రమైన తెలంగాణ అంటే రైతన్నలకు ఇలా 1,06,000 కోట్లు ఖర్చు పెట్టినాం మనం. అంటే ఈ విధంగా ఆ ప్రధానమైనటువంటి వెన్నుముక రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వ్యవసాయం అనేది. కాబట్టి 60-70% దీని మీద ఆధారపడతారు. కాబట్టి దానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. అదేవిధంగా మిగతా పంటలను కూడా ఏం నష్టపరచట్లేదు. రైతుల ఇష్టం మేరకు వాళ్ళు పత్తి పండించే వాళ్ళు పత్తి పండిస్తున్నారు, మిర్చి పండించే వాళ్ళు మిర్చి పండిస్తున్నారు. దానికి కూడా మద్దతు ధర లభిస్తూనే ఉంది, ఎక్కడ కూడా రైతు నష్టపోవట్లేదు. కాబట్టి కేంద్రం కూడా ఆలోచన చేయాలంటే దీన్ని అసలు గిట్టుబాటు ధర అనేది ఒకటి ఉన్నది అసలు. కాబట్టి దాని మీద ఆలోచన చేయాలి, రైతు కూడా నష్టపోకుండా. కేంద్రం, ఎందుకంటే కేంద్రం పరిధిలో కేంద్రం నిర్ణయిస్తే దాని ప్రకారం. కాబట్టి మేమేమంటున్నామంటే ఇలా మీ కేంద్ర ప్రభుత్వాలు చేయాల్సిన పని రాష్ట్రంలో మేము ముందుగానే మీకు చూపిస్తాం ఆదర్శంగా. మీరు దేశం మొత్తం అమలు చేయండి, మా తెలంగాణే కాదు దేశం మొత్తం అమలు చేయండి.
అట్లాగే గోధుమ ఇంకొకటి తినే కూడా సార్, గోధుమ ఇంకోటి మనోత్రయ్ గారు, ఇంకొక అంశం కూడా ఈ ఉపాధి హామీకి సంబంధించి పేరు ఏదైనా కానివ్వండి, కానీ ఈ 60-40 70-30 ఇది పెట్టిన తర్వాత పేరుకి దానికి అలొకేషన్స్ ఎంతనే స్పెసిఫిక్గా లేదు. రూరల్ డెవలప్మెంట్ పేరుతో పెట్టేశారు, 2,73,000 కోట్లు ఎంతో పెట్టారు. అవి ఏ వస్తాయో వాటిని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు మ్యాచింగ్ ఫండ్ గ్రాంట్ యాడ్ చేయలేని కారణంగా ఆయా రాష్ట్రాలు అమలు కావట్లేదన్న ఒక విమర్శ ఉన్నది. అంటే అది కేంద్రం ఆరోపంగానే మీరు ఎంతటి అందిస్తా అని చెప్తున్నా రాష్ట్రాలు దాన్ని యాడ్ చేసుకోలేని పరిస్థితి ఒకటి కనపడుతూ ఉంది. అట్లాగే రైతులకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా 6,000 సంవత్సరానికి 6,000 వాళ్ళకి వేస్తూ ఉన్నారు, లేకపోతే ఇంకోటి పెన్షన్లు వేస్తూ ఉన్నారు. వీటిని నిన్న ఎకనామిక్ సర్వేలో చెప్పిన ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే కండిషనల్ ట్రాన్స్ఫర్ అన్నా పెట్టండి. ఇప్పుడు ఉపాధి హామీకి ఇచ్చేది ఎట్లయితే కాస్త పర్మనెంట్ అసెట్స్ ఉండేలాగా స్కూల్ బిల్డింగ్లో లేదు మన చిన్న చిన్న చెక్ డ్యాములో ఇలాంటి కట్టడానికి అసెట్ క్రియేషన్కి వాడాలని చెప్తున్నారో, అట్లాగే గుంటలు దోపడటం కాకుండా ఈ ప్రజలకు ట్రాన్స్ఫర్ చేసి డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ కూడా ఏదైనా కాస్త నిర్మాణాత్మకమైన దానికి ఉపయోగపడితే అల్టిమేట్గా ప్రజల డబ్బులే కదా. మనోత్రాయ్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు అది ఆ పథకాన్ని తక్కువ అంచనా వేసి తక్కువ చేసి ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. గుంటలు తవ్వే పథకం అని ఎందుకంటారు? అసలు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆయన అన్నమాట పార్లమెంట్ లో అన్నమాట ఇది గుంటలు తవ్వే పథకం అని చెప్పి విమర్శించి కించపరిచే ప్రయత్నం చేశారు. అది కరెక్ట్ కాదులేండి. ఓకే. అయితే ఇది చెరువుల పూడికున్నది, బీసీలు ఎస్సీ కాలనీలు వాటి కాలువల పూడికలు రకరకాల అభివృద్ధి పనులు అక్కడ అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఓకే. కాబట్టి దీన్ని ఏంటంటే వాళ్ళు నిధులు ఇవ్వటం ఇష్టం లేదు, పేద ప్రజలకు అన్నం పెట్టడం ఇష్టం లేదు, వీళ్ళకి కావాలని చెప్పేసి మళ్ళీ వీళ్ళ మరింత పేదరికం నెట్టడం కోసమే ఈ ఇబ్బంది తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రాల్లో ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలే పైన కింద డబుల్ ఇంజిన్ అంటారు కదా వాళ్ళు. ఆ డబుల్ ఇంజిన్ సింగిల్ ఇంజిన్ డబుల్ ఇంజిన్ వాళ్ళు సహకరించుకుంటారు. కానీ వాళ్ళ రాష్ట్రాల్లో లేని ప్రభుత్వాలు, వివక్షకు గురవుతున్న ప్రభుత్వాల దగ్గర చాలా సమస్య ఉంటది. కాబట్టి మనం వేరే వేరే సంక్షేమ పథకాలని గట్టెక్కిచ్చే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని 1వ తారీఖు అన్ని కూడా చేస్తున్నాం. ఈ విధంగా కోత అమాంతం 60% 40% నిధులు మీరు భరించాలంటే ఇక రాష్ట్ర ప్రభుత్వాలపై ఇది గుదిబండే, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టే. కాబట్టి కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా కాంగ్రెస్ హయాంలో పేదవాళ్ళ కోసం పెట్టిన పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2 లక్షల కోట్లు అంటున్నారు. నిజంగా పని దినాలు మొత్తం లెక్క పెడితే మళ్ళీ అందులో కూడా కోతలే. ఒకసారి లక్ష కోట్లు కేటాయిస్తే 80,000 కోట్లు. అదేమిటి మీరు కేటాయించకపోతే పథకం ఆగిపోద్ది, వాళ్ళు మీ పంచాయతీ కదా, పేదలు నష్టపోతారు కదా. అందుకే కదా మేము పెట్టిన పథకం ఎందుకు పేదలకు నిజంగా కరోనా సమయంలో ఎంత ఉపయోగపడింది చెప్పడం మనం పెట్టిన పథకం, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పథకం. చాలా మంది కూడా పేదలు ఈ కరోనా టైంలో మాకు ఇంత అన్నం పెట్టిందంటే ఈ పథకమే అని చెప్పేసి అందరు కూడా ఇప్పటికి కూడా దాన్ని ఆరాధిస్తారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఏంటంటే పేద ప్రజలు అన్నం తింటే కడుపు నిండా అన్నం తింటాం ఇష్టం ఉండదు అనేది దీన్ని బట్టి అర్థమైపోయింది. 125 పని తినాలని చెప్పేసి ఆ పనులు లేక 125 పని కాదు 200 పెట్టినా ఏం ఉపయోగం అంటున్నా. నువ్వు నిర్దేశించిన గతంలో పథకానికి ఏంది, ఒక కూలీకి ఎక్కడ ఏం చేయాలో అక్కడ వెసులుబాటు ఉండేది, ఎన్ని రోజులు ఎక్కడ ఏం చేయాలో, లేకుంటే కూలీ అడిగేటువంటి డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అవకాశాలన్నీ కూడా కోల్పోవడం జరిగింది. మళ్ళీ అదే బానిసత్వంలోకి కూలీలు నెట్టే ప్రయత్నం జరుగుతుంది. రైట్. ఒకసారి కిషోర్ గారు ఆఖరిగా ఒకటి చెప్పండి, దీనికి సంబంధించి అంటే ఎఫ్ఆర్బిఎంకి సంబంధించి కూడా ఒక కీలకమైన అంశం. కేంద్రం దాదాపు ఒక స్పష్టమైనటువంటి లిమిట్ రూపంలో లేదు, రాష్ట్రాలకి ఈ 3% అన్నది మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రొడక్టివ్గా ఖర్చు పెడుతున్నారు, అన్ప్రొడక్టివ్ ఖర్చు పెడుతున్నారు, అంటే రకరకాల రూపాల్లో ప్రాఫిట్ మేకింగ్లో ఉన్న పిఎస్యూల్ని తాకట్టు పెట్టి తెస్తూ ఉన్నారు, ఏదో ఒక రూపంలో తెస్తున్నారు. దీనిలో కూడా ఒక స్ట్రక్చరల్ చేంజ్ రావాలని ఎకనామిక్ సర్వేలో ప్రస్తావించడం జరిగింది. మరి ఈ బడ్జెట్లో అలాంటిది ఏదైనా ఎఫ్ఆర్బిఎం లిమిట్ని పెంచడం కానీ దానికి ఏదైనా కొన్ని కండిషన్స్ పెట్టడం, అట్లాగే క్యాష్ ట్రాన్స్ఫర్కి సంబంధించి మీరు కూడా దేశం అంతా చేస్తూ ఉన్నారు. గతంలో మన్మోహన్ సింగ్ హయాంలో చేసిన దాన్ని విమర్శించి రైతు రుణమాఫీ చేశారని దేశం అంతా మీరు విమర్శించారు. కానీ ఇవాళ కంటిన్యూగా మీరు క్యాష్ ట్రాన్స్ఫర్ 6,000 దేశం అంతా రైతుల అకౌంట్లు వేస్తూ ఉన్నారు అన్కండిషనల్గా. వీటికి ఏదైనా కనీసం పంట మార్పిడి జరగాలి, ఏదో ఒక కొన్ని నిబంధనలన్నా పెట్టకపోతే అందరూ కలిసి మొత్తానికి దేశాన్ని ఒక ఊపకాయం వైపు డయాబెటిక్ వైపు తీసిపోతున్నారు. ఏం చెప్తారు? నేను అగ్రికల్చర్ దానికి స్పెసిఫిక్గా మాట్లాడతాను సార్. మనోత్తరయ్య గారు మాట్లాడిన విషయానికి మళ్ళీ తర్వాత వద్దాం కానీ, బట్ నేనేమంటున్నా ఈ అగ్రికల్చర్ దాంట్లోనే మీరు ఇప్పుడు
కేంద్రం దగ్గర ఉన్న టూల్స్ అంటారు, పాలసీ టూల్స్. పాలసీ టూల్స్ ఏమున్నాయి సార్? ఒకటి ఎంఎస్పి ఉంది, లేకపోతే ఇంకేమైనా కానీ ఇప్పుడు పామ్ ఆయిల్ లాగా సబ్సిడీస్ ఏమన్నా రెండు వన్ టైం సబ్సిడీస్ ఉంటాయి యూజువల్లీ, రైట్? టెక్నాలజీని కానీ సీడ్స్ని కానీ. ఇప్పుడు చూడండి, బీజేపీ వచ్చిన తర్వాత, మోడీ గారు వచ్చిన తర్వాత రైసు, వీటు 80%, 67% రేట్లు పెరిగాయి సార్ ఎంఎస్పీలు సీరియల్స్ లో. అండ్ బాజ్రాది 120%, బాజ్రా బెటర్ దాన్ ది రెండు కాబట్టి అది పెరిగింది. పల్సెస్, మూంగు, లెంటిల్ అదే మసూర్ దాల్, గ్రాము ఇవన్నీ 95, 118, 80, 78%. ఆయిల్ కి మస్టర్డ్, సన్ఫ్లవర్ ఆయిల్ 92%, 101% పెరిగాయి సార్. ఇవి ఎంఎస్పీస్ ఉన్న క్రాప్స్ లో. నేను ఇంకా కాటన్ కూడా పెరిగింది కానీ బట్ చెప్తున్నాను, మీరు సీరియల్స్ కన్నా పల్సెస్ కి అండ్ పల్సెస్ కన్నా ఆయిల్స్ కి, అది పల్సెస్ కి ఆయిల్స్ కి రెండింటికి కూడా 118% కూడా కొన్ని అదే మసూర్ దాల్ కి పెంచారు. సో ఎక్కువ పెరిగింది. ఇది 80% పెరిగితే అది 120% అంటే దాదాపు 50% అధికంగా పల్సెస్ కి ఆయిల్. ఇది ఒక పాలసీ టూల్స్. ఏం చేయగలుగుతామంటే రైతులకి, ఇగో మీకు దానికన్నా ఇది లాభదాయకంగా అయ్యేటట్లుగా రేట్లు పెంచాము, దానివల్ల ఏమైనా చేయండి అని. సో ఇప్పుడు అదొకటి చేతిలో ఉంది సార్. ఇక మిగిలింది ఏదైనా కూడా, ఇప్పుడు మిగిలిన ఏదైనా కూడా ప్రజల ఆదాయం పెరుగుతున్న కొద్దీ, ఇప్పుడు చూడండి సార్, నిన్నటి వరకు మనం మాట్లాడే విషయం కూడా లేదు అసలు. 2 పూటలు అదే 3 పూటలు తిండి దొరికితే చాలు అన్న స్టేజ్లో ఇప్పుడు ఏమంటున్నామంటే, అయ్యా బాబు, ఇప్పుడు ఎవరు ఆకలి చావులు ఉండేవి సార్. అంతకుముందు ఒరిస్సా కాలహంది గుర్తుందా సార్ మీకు? ఇప్పుడు కూడా రైతు ఆత్మహత్యలు ఉన్నాయి సార్, ఆకలి చావులు లాంటివి అవి కూడా కాదా? ఆకలి చావులే ఉండేవి, నేను ఆకలి గురించి మాట్లాడుతున్నాను. ఆకలి చావులు ఉండేవి సార్ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. అయితే ఏమంటున్నానంటే ఇప్పుడు అవి పోయినాయి. ఇప్పుడు మనం ఏమంటున్నాము, నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం. ఆదాయం పెరుగుతున్నా కొద్దీ, మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్నా కొద్దీ, రైట్, ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది సార్. అదే జరుగుతోంది ఇప్పుడు, అదే జరుగుతోంది. మనం కూడా షిఫ్ట్ చేయాలని చూస్తున్నాము. పల్సెస్ అంటే ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ సార్, ఇక దాంట్లో అసలు నిర్వివాదాంశం సార్. ఇక నేనేదో మళ్ళీ ఇక దాన్ని కప్పిపుచ్చి మాట్లాడడం ఇవన్నీ కూడా లేవు. నేనైతే అవుట్ రైట్ గా చెప్తాను, మన హెల్త్ డిపెండ్స్. నేను దానికి అంటున్నాను సార్, నేను దానికే మన హెల్త్ డిపెండ్స్ ఆన్ దిస్, మన నేషన్స్ ప్రొడక్టివిటీ డిపెండ్స్ ఆన్ దిస్. ఇప్పుడు మంచో చెడో కాంగ్రెస్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చిందని మీరు అన్నా కూడా దానివల్ల దేశానికి ఎంత ఉపయోగపడింది. ఆ రోజు చాలా మంది ఉద్యమాలు చేశారు రోడ్ల మీదకి వచ్చి, కమ్యూనిస్టులు, ఈవెన్ బీజేపీ లాంటి పార్టీలు కూడా ఆ రోజు స్వదేశీ జాగరణ అని చెప్పి విదేశీ పెట్టుబడులు ఎఫ్డీఐలకు వ్యతిరేకంగా మీరందరూ కూడా ఉద్యమాలు చేశారు. నేనేమన్నానంటే, ఇవాళ ఈ మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఒక చర్చ ఎకనామిక్ సర్వేలో కూడా ప్రస్తావనకు వచ్చింది కాబట్టి కండిషనల్ ట్రాన్స్ఫర్గా దాన్ని ఆలోచన, ఇప్పుడు మీరు ఇవ్వండి డబ్బులు, మీరు ఎట్లయితే చెప్పారో 60-40 లెక్కలో చెప్పారో సార్. మీరు అన్నది ఐ అప్రిషియేట్ ఇట్ అ లాట్. అంటే మీరు ఏం చెప్తున్నారంటే స్ప్రే అండ్ ప్రే అంటారు సార్. అంటే మనం ఏదో ట్రై చేసాము, అందరికీ ఇచ్చాము, అందులో నుంచి ఏమైనా లాభం జరుగుతుంది అట్లా కాకుండా ఫోకస్డ్ గా ఉంటే బాగుంటది అంటున్నాను. అయితే మనం ఇచ్చేది 6,000 రూపాయలు. నేను నిజంగా అంటే నేను కేంద్ర రాష్ట్రం అని కాదు, నేను తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నా కానీ నేను చెప్తాను, కేంద్రం ఇచ్చేది 6,000 రూపాయలు సార్. అది కూడా ఏమంటున్నామంటే అత్యంత తక్కువ ఆర్థిక పరిస్థితులు ఉండే రైతులకి ఇస్తున్నాం మనం, రైట్? అది సంవత్సరానికి 6,000 రూపాయలు. అయితే ఇక బిగ్గర్ అమౌంట్స్ మన స్టేట్స్ నుంచి రైతు భరోసానండి, ఇదనండి, అవన్నీ వస్తూనే ఉంటాయి, కాదనట్లే. మనం ఎంఎస్పి ద్వారా ఇస్తున్నాం. అయితే మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు ఏది జీరామ్జీ బిల్ ద్వారా మనం ఏం చేసాము, ఇప్పుడు ఊర్లో అందరికీ పనికొచ్చే పనులు చేపిస్తే విలువ పెరిగేది. 4 కాలాలు పట్టి మనందరికీ జీవనోపాధి పెరిగే అవకాశాలు ఉండే వాటి మీద పని చేయమంటున్నాం. మీరు అన్నది కరెక్ట్. విపరీతంగా పైసలు ఇస్తున్నప్పుడు దానికే ఈ గ్రూప్స్ ఉండేవి కదా సార్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇట్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక విధంగా ఆ కాన్సెప్ట్ తోటే వచ్చింది. పైసలు ఇస్తాం కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వము. మీరు 10 మంది కలిసి ఏదైనా చేసుకుంటే మేము ఇస్తాం. అట్లాంటిదే ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ సజెషన్ సార్. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని పంట మార్పిడి చేయాలి, లేదు కనీసం 2 పంటలకు 3 పంటలకు ఒకటి పప్పు ధాన్యాలు వేయాలి, లేదా అక్కడ ఉన్న ఈ కొంచెం మైక్రో లెవెల్లో వర్కౌట్ చేయకపోతే సార్ ఉపయోగం. కరెక్ట్. మీరు యాక్చువల్లీ నిజంగా క్రాప్ రొటేషన్ వల్ల సాయిల్ హెల్త్ కూడా పెరుగుతుంది కదా. ఎగ్జాక్ట్. అవును, సాయిల్ హెల్త్ కూడా పెరుగుతుంది. అవును. ఫైనల్ గా లాస్ట్ వర్డ్స్ ఏం చెప్తారు మానవతరాయ్ గారు, మీ జాతీయ రియాక్షన్? రైతుల ఆలోచనలో కూడా మార్పు రావాలండి. మనమే సేంద్రియ వ్యవసాయం చేయాలని అంటాం, కానీ వీళ్ళు ఎక్కువ కూడా ఈ పురుగు మందులు వాడేసేసి తొందరగా పంట ఏపుగా పెరగటం కోసం, తొందరగా రావటం కోసం అని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు చెప్పినా సరే వాళ్ళు పెడచెవన పెడుతున్నారు. కాబట్టి రైతాంగంలో కూడా సంపూర్ణమైనటువంటి చైతన్యం రావాలా,
వాళ్ళ ఆలోచన సరళి కూడా మారాలి. ప్రభుత్వాలు ఎంత చెప్పినా ప్రభుత్వాలు మంచి చేయడానికి ఉంటుంది, ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, కేంద్రం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా. ఓకే. కానీ వాటిని పాటించరు ఈ రైతాంగం. కాబట్టి వాటి ఎప్పుడు పాటిస్తారో అప్పుడు నేల యొక్క సారవంతమైన నేల ఎప్పుడు కూడా 2 పంటలు కాదు 3 పంటలు పండే అవకాశం కూడా ఉన్నది. ఓకే. కాబట్టి రైతాంగం పంట మార్పిళ్ళు కూడా మీరు ఎప్పుడు ఇందాక అన్నారు, మీరు వరి కాదు పత్తి, ఒకసారి పత్తి వేరుశెనగ ఎట్లా ఏమని అట్లా కాదు, బోనస్లు వస్తున్నాయి కదా అని చెప్పి మొత్తం కూడా అందరూ ఒకే రకమైన పంట, ఒకటే వేస్తున్నారు. ఒకే రకమైన పంట వేయటం వల్ల కొంత మొత్తానికి నేల సారం కూడా తగ్గుతుంది. అదేవిధంగా తాత్కాలికంగా వాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొందవచ్చు, కానీ కొద్ది రోజుల తర్వాత కొంత నష్టం అనేది జరుగుతుంది. వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటే భూసారం తగ్గుతుంది, దిగుబడి తగ్గుతుంది, ఇవన్నీ ఉన్నాయి కదా సార్. ఎగ్జాక్ట్లీ రైట్. మొత్తంగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ కొన్ని మౌలిక అంశాలని మరింత లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. పెట్టుబడులు మార్కెట్లు అయితే డౌన్ అయినాయి, కానీ దీర్ఘకాలికంగా దేశానికి ఉపయోగపడే పత్రంలోనే బడ్జెట్ పెట్టారని చెప్తున్నారు. దీని మీద మరిన్ని వివరాలు వచ్చిన తర్వాత హెచ్ఎంటీవీ లోతైన చర్చ పెట్టే ప్రయత్నం చేస్తుంది. చర్చలో పాల్గొన్న కిషోర్ పూరెడ్డి గారికి, మానవతరాయ్ గారికి, అలాగే మోటుపల్లి ప్రసన్న కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ ప్రత్యేక బడ్జెట్ చర్చ. నమస్కారం.